అదిత్యైః పునర్వసు వాతః పరస్తాత్ ఆర్ద్రం అవస్థాత్. రామకథతోనే మొదలు పెడదాం. అశ్విని నక్షత్రంలోని పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న దశరథ మహారాజు గారికి రాముడు అశ్విని నక్షత్రంలో పుట్టిన తర్వాత భరణిలో విద్యాభ్యాసం నేర్చుకొని భరణిలో ధర్మాన్ని నేర్చుకుని రాముడు ధర్మమూర్తి అయి నిలబడడం మొదలుపెట్టాడు. ఓకే, కృత్తికలో రాముడు లేక లక్ష్మణుడు కత్తిని ఉపయోగించి శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసాడు. ఎందుకంటే రాముడి మీదకి కామంతో వచ్చింది కనుక. ఓకే, తరువాత రోహిణిలో మృగశిరలో రాముడు పెరుగుతూ వచ్చాడు. రోహిణిలో రాముడు బాగా ముందుకు వచ్చిన తర్వాత పెళ్లి గట్ర జరిగింది రోహిణిలో. తర్వాత వృద్ధిలోకి రావడం మొదలు పెడుతున్న రాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడు దశరథుడు. ఆ టైంలో వనవాసం చేయవలసి వచ్చింది మీకు మృగశిరలో. మృగశిరలో మీకు సీతాపహరణం జరిగింది మారీచుడి దర్శనం. మారీచుడు కనిపించి రామ సీతల్ని మభ్యపెట్టి సీతాపహరణం చేయించాడు. ఆ రుద్రలో రాముడు రుద్రుడయ్యాడు సీత కనబడకపోగానే. రుద్రుడైన రాముడు రావణాసురుడిని చంపేశాడు ఆ రుద్రలో. పునర్వసులోకి వచ్చేసరికి సీత మళ్ళీ రాముడి దగ్గరకి చేరింది. అక్కడికి కథ సుఖాంతమైంది. ఎందుకంటే మీకు పునర్వసు నక్షత్రాన్ని రాముడికే ఆధారంగా చెప్తారు కూడా పూర్తిగా. పూర్తి రామకథ అంతా కలిపి ఎలాగైతే అశ్విని నుంచి పునర్వసు వరకు వచ్చిందో ఇందులో పునర్వసులో పూర్తిగా రామకథే ఉన్నట్టుగా ఉంటుంది. వెనకాల నుంచి మీకు అదితి దేవతల యొక్క తల్లి ఈవిడ యొక్క కథ వెనక నుంచి నడుస్తూ ఉంటుంది. అదేలాగో కూడా చెప్తాను. అయితే రామకథ ఎలాగో చెప్పుకున్నాం కనుక అలాగే శివ కథ చూశారు అంటే మనం ప్రతిసారి చెప్పుకున్నది దక్ష ప్రజాపతి మీకు రోహిణిలో కనిపిస్తాడు. దక్ష ప్రజాపతిని ఎదిరించి సతీదేవి వివాహం చేసుకుంది. సతీదేవి ఆరుద్రలోని నిరీశ్వర యాగానికి వచ్చినప్పుడు అక్కడ దక్ష ప్రజాపతి ఆడిన మాటలకి సతీదేవి ఆత్మహత్య చేసుకుంది. ఆరుద్రలో ఆత్మహత్య చేసుకున్న సతీదేవి తిరిగి మళ్ళీ పునర్వసులో పార్వతీదేవిగా జన్మించింది. కనుక ఉన్న శివుడు పార్వతీదేవి వచ్చిన తర్వాత సదాశివుడు అయ్యాడు. శివారుద్రస్య భేషజీ, రుద్రా శివస్య భేషజీ ఉంది కదా. కనుక ఇప్పుడు రుద్రా శివస్య భేషజీ అన్న లైన్కి మీరు దీన్ని అనుసంధానం చేసుకోవచ్చు. కనుక ఈవిడ ఇప్పుడు పార్వతీదేవి అయి మనకు కనిపిస్తున్నది. ఆ పార్వతీదేవియే రకరకాల అవతారాలు తీసుకుని లేదా ఆవిడే అదితి దేవిగా పేరు పెట్టుకొని రకరకాల అవతారాలు తీసుకుని కృష్ణుణ్ణి కన్నది, లేకపోతే ఏమంటారు విష్ణుమూర్తిని కన్నది అన్న అర్థంలో కూడా తీసుకోవచ్చు. ప్రతిసారి మీకు అదితి దేవి రాముడుగా అవతరించినప్పుడు అదితి దేవి కౌసల్యాదేవిగా అవతరించి రాముణ్ణి కన్నది. ఓకే, కృష్ణుణ్ణి కన్నప్పుడు దేవకిగా అవతరించి కృష్ణుణ్ణి కన్నది. ఈ రకంగా ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలలోని కృష్ణుణ్ణి కన్నది ఈవిడయే, అదితియే. అయితే యుగ ఆరంభానికి ముందు అంటే కల్ప ఆరంభానికి ముందు పూర్తిగా దక్ష ప్రజాపతి యొక్క కూతురిగా ఉండి కశ్యప ప్రజాపతిని చేసుకున్న ఆవిడిగా మనకి కనిపిస్తుంది. ఒక కశ్యప ప్రజాపతి యొక్క భార్య అదితి దేవి. ఈవిడికి మీకు దేవతలందరూ ఈవిడికే పుట్టారు. ఓకే, అసురులందరూ కూడా దితికి పుట్టారు. అంటే రాక్షసులందరూ దితికి పుట్టారు, దేవతలందరూ అదితికి పుట్టారు. ఈ అదితి దేవికి మొత్తం దేవతలందరూ అంటే మనం 33 మంది చెప్పుకుంటూ ఉంటాం కదా. ద్వాదశాదిత్యులు, తర్వాత ఈ అష్టవసువులు, ఏకాదశి రుద్రులు, ఇద్దరు అశ్విని దేవతలు, వీళ్ళంతా కలిపి 33 మంది అవుతారు. వీళ్ళందరినీ ఈ అదితి దేవి కన్నది. అక్కడ నుంచి సృష్టి ఆరంభం మొదలయ్యింది. ఓకే, అప్పటిదాకా సృష్టి ఆరంభము జరగలేదు. కశ్యప ప్రజాపతి అదితికి వివాహం అయిన తర్వాత సృష్టి మొదలవ్వడం మొదలుపెట్టింది. ఒక రకంగా మనకి ఆడమ్ అండ్ ఈవ్ లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు, అదితి కశ్యప ప్రజాపతి.
సరే, పునర్వసు అని పేరు వినగానే మనకి ప్రతి వాళ్ళు అంటారు రాముడి నక్షత్రం అండి, రాముడి నక్షత్రం అండి అని. అదే రకంగా రామకథ మొత్తము దీంట్లో ఉన్నట్టుగా తీసుకోవచ్చు. మనిషి యొక్క జీవితము రామకథ లాగా ఉంటుంది. ఓకే, ఎలాగో చూద్దాం. ముందు ఈ నక్షత్రానికి దేవత, అధిదేవత అంటాం కదా, ఆవిడ అదితి దేవి, డివైన్ మదర్, ఆవిడ అందరికీ తల్లి. ఓకే, మొట్టమొదటి తల్లి. సింబల్స్ అక్షయ బాణ తూణీరము, అంటే బాణాలు వస్తూ ఉంటాయి కదా కాన్స్టెంట్ గా, అక్షయ బాణాలు ఉండే తూణీరం ఇలా ఉంటుంది. ఇందులోంచి బాణాలు తీస్తూ ఉంటే అలా వస్తూనే ఉంటాయి బాణాలు తరిగిపోకుండా. ఈ అక్షయ బాణ తూణీరము ఒక సింబల్. ఏమంటారు, ఫీమేల్ క్యాట్ అంటే ఆడపిల్లి. ఓకే, అది ఒక సింబల్, జంతువు అనమాట అది. ఒక ఇల్లు లేక భవనము, భవంతి, ఇలాంటివి కూడా మీకు ఒక సింబల్ గా పనికొస్తుంది ఈ నక్షత్రం. అంటే మంచి మటీరియల్ సక్సెస్ కి, బాగా డబ్బు సంపాదించడానికి బాగా ఉపయోగపడుతుంది. ప్రాస్పెరిటీ అంటాం, మటీరియల్ సక్సెస్ అంటాం కదా, బాగా డబ్బులు సంపాదించడానికి ఈ నక్షత్రం బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఈ నక్షత్రము చరము లేక చలము అని అంటాము. ఇది మారుతూ ఉంటుంది. నక్షత్రం యొక్క తత్వము ఒక్కలాగా ఎప్పుడు ఉండదు, కాన్స్టెంట్ గా మారుతూ ఉంటుంది. నేను మరొక విషయం ఎప్పుడు చెప్దాం అనుకుంటూ ఉంటాను, ప్రతిసారి మర్చిపోతూ ఉంటాను. రవి యొక్క సంచారాన్ని తీసుకోండి. ఓకే, రవి ఈ 365 రోజులు మొత్తం 12 రాసుల్లోని 27 నక్షత్రాల్లోని తిరిగి వస్తాడు. నిజానికి ఏమిటంటే భూమి రవి చుట్టూ తిరుగుతోంది. ఆ విషయాన్ని మనం భూమి మీద నించుని చూస్తున్నాం గనక రవి మన చుట్టూ తిరుగుతున్నట్టు కనబడుతుంది. ఆ కనబడ్డప్పుడు ఏ ఏ నక్షత్రాల్లో ఎక్కడెక్కడ రవి ఉన్నాడో ఆనాటి పరిస్థితులు, అంటే అప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో చూడండి. మనం జనరల్ గా రోహిణి కార్తెలు అంటాం, కృత్తికా కార్తెలు అంటాం, ఎండ పేల్చేస్తూ ఉంటుంది ఆ టైంలో. ఆరుద్రలోకి ప్రవేశించినప్పుడు మీకు మేఘావృతం అయి ఉంటుంది ఆకాశం అంతా. ఓకే, కనుక మేఘావృతం అయి ఉండి గుబులు గుబులుగా ఉన్నట్టు ఉంటుంది. అంటే ఎప్పుడు ఏదో ఏడుపు మొహం పెట్టుకుని ఉన్న మనిషిలాగా, ఒక మనిషిగా వర్ణించాలనుకోండి ఆకాశాన్ని. ఏడుపు మనిషి ఏడిచేస్తాడో అన్న వెంటనే మొత్తం కంటి నిండా నీళ్లు తెచ్చేసుకుని మనిషి ఎలాగైతే ఉంటాడో, మబ్బులు కూడా అలాగ నీళ్లు పట్టి ఉంటాయి. అందుకని కూడా ఆకాశంలోని మేఘాల నుంచి వచ్చే చినుకు, మొదటి చినుకుని కిందటి మారు అశ్రు బిందువుగా కిందటి మారు చెప్పుకున్నాం. ఆరుద్రలోని సింబల్ ఏంటి చెప్పుకున్నాం? అశ్రు బిందువు అంటే ఏడుపు నీటి చుక్క, కన్నీటి చుక్క. ఆ కన్నీటి చుక్కకి మీకు ఆరుద్రలో ఉన్న రవి నుంచి వచ్చింది అది. వేరేజ్ మీకు ఆరుద్ర తర్వాత పునర్వసు వస్తుంది. మంత్రాన్ని చూడండి, ఆదిత్యై పునర్వసు వాతః పరస్తాత్ ఆర్ద్రం అవస్థాత్. గాలి వాన, వాతః అంటే గాలి, ఆర్ద్రము అంటే తడి కదా. వాతః అంటే గాలి, ఆర్ద్రత అన్న కూడా తడి, కిందటి మారు చెప్పుకున్నాం ఆరుద్రలో. కనుక ఆర్ద్రహ, ఈ ఆర్ద్రము వాతము. మన ఇంతకు ముందు ఒకసారి నక్షత్రాలన్నీ మొదలుపెట్టే ముందు ఒకసారి చెప్పాను, అన్నిటికంటా గాలి చాలా బలమైనది. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి, వాతావరణ శాఖ వారు వర్ష సూచన ఇస్తున్నారు అనుకోండి, పలానా రోజు వర్షం పడుతుంది అని, ఇది ఇంత పెద్ద ఏమిటంటారు సైక్లోన్ గా మారబోతోంది, సూపర్ సైక్లోన్ అని పేర్లు పెడతారు. వాటికి ముఖ్య ఆధారం దేని మీద ఉంటుందంటే గాలి యొక్క వేగము ఎంత ఉండబోతోంది ఆ తుఫానుకి. గాలి యొక్క వేగము 200 దాటింది అనుకోండి, హూద్ లాగా ఉంటుంది. ఆ విశాఖపట్నంలో వచ్చింది హూద్ లాగా. కనుక గాలి అన్నిటికంటా బలమైనది. ఎంతసేపు వర్షం పడ్డా ఇబ్బంది లేదు, కానీ బాగా గాలి వీచిందా చెట్లన్నీ లేచిపోతాయి, హోర్డింగ్లన్నీ పడిపోతాయి. పాపం పాకలు అలాంటివి చిన్న చిన్నవి పెంకుటిళ్ళు లేకపోతే రేకుల షెడ్లు కట్టుకున్న వాళ్ళందరూ ఇళ్ళు ఎగిరిపోతాయి. కనుక గాలి అన్నిటికంట బలమైనది. ఎక్కడైతే మీకు వాతః లేకపోతే వాయువు అన్న పదాలు కనబడుతున్నాయో ఎప్పుడైనా సరే, జ్యోతిషానికి సంబంధించినప్పుడు వాయువు కానీ వాతః కానీ ఇలాంటి పదాలు కనిపిస్తున్నాయో, ఆ నక్షత్రము చాలా బలమైనదని అర్థం. బలమైనది అంటే అందులో గ్రహము గాని అందులో కస్పు గాని ఉన్నప్పుడు అక్కడి నుంచి ఫలితము ఖచ్చితంగా వచ్చేటట్టు చేసుకుంటుంది. అంత బలముగా ఉంటుంది ఆ నక్షత్రం. ఇందులోని గ్రహాలు ఉన్నప్పుడు ఫలితాన్ని తప్పక ఇస్తాయి. ఇక్కడి నుంచి తప్పించుకోవడం కుదరదు. ఓకే, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, రెండు వస్తాయి ఇందులో నుంచి. ఓకే, ప్రతి నక్షత్రంలో నుంచి మంచి వస్తుంది, చెడు వస్తుంది. ఉదాహరణకి పునర్వసు నక్షత్రంలో రాముడు ఎంత ఉంటాడో రావణాసురుడు కూడా అంతే ఉంటాడు. ఎందుకంటే రామకథలో
రావణాసురుడు కూడా ముఖ్య పాత్రధారుడు కాబట్టి రావణాసురుడు ఉండవచ్చును, రాముడు ఉండవచ్చును. ఎక్కడి నుంచి వచ్చినా కూడా మంచి రావచ్చును, చెడు రావచ్చును. రావణాసురుడు ఉన్నాడు కనుకనే, కాంచనలంక ఉంది కనుకనే అంతటి మటీరియలిస్టిక్ నక్షత్రము, అంతటి డబ్బు సంపాదించగల నక్షత్రము. ముల్లోకాలని రావణాసురుడు ఏలేడు. రావణాసురుడిని చంపిన తర్వాత రాముడు కూడా ఇంచుమించు జగత్తునంతటిని ఏలేడు. అంతకంటే ముందు ఏమిటంటారు, దశరథ మహారాజు వీళ్ళందరూ కూడా మీకు జగత్తంతటిని ఏలినవారు. సరే, కనుక గమనించవలసిన విషయం ఏమిటి అంటే, రవి ఆ నక్షత్రంలో ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అశ్వినిలో ఉన్నాడు, రవి అశ్వినిలో ఉన్నప్పుడు ఏ ఏ రకంగా వాతావరణం ఉంటుంది, ఏ ఏ పండగలు వస్తున్నాయో చూడండి ఆ టైంలో. ఉదాహరణకి రవి అశ్వినిలో ఉన్నాడు అంటే మీకు ఏంటొస్తుంది, చైత్రమాసంలోని ద్వితీయార్థం వస్తుంది. ఆ టైంలో ఏం పండగలు ఉన్నాయో చూడండి. రవి రేవతిలో ఉన్నాడు, మీకేమొస్తుంది పండగ, చైత్రమాసంలోని ఉగాది వస్తుంది, చైత్రమాసంలోని రామ జయంతి కూడా వస్తుంది, నవమి అంటాం కదా, శ్రీరామనవమి, అది కూడా రావచ్చు. ఏ నక్షత్రంలో రవి ఉండగా ఏ పండుగలు వస్తున్నాయి చూడండి. ఒక నక్షత్రం అటు ఇటులో ఉంటుంది ఎప్పుడు కూడా, ఒకటి రేవతిలో లేకపోతే అశ్వినిలో, అలా అశ్వినిలో భరణిలో అలా ఉంటాయి మీకు దగ్గరగా. వాటిని బట్టి కూడా చాలా ఫలితాలు ఉంటాయి. ఆ టైంలో ఎవరి జయంతి వస్తోంది దాని నుంచి కూడా ఫలితం ఉంటుంది. ఎలా అయితే మనం అలాగే చంద్రుడిని కూడా వేసుకుని రవిని ఆపోజిట్ నక్షత్రంలో వేసుకోండి, అక్కడి నుంచి కూడా కొన్ని ఫలితాలు వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పిన మాట అదే, నేను యాక్చువల్గా అది చెప్దాం అనుకు మీకు చెప్పాను. చిత్తా నక్షత్రంలో రవి తిరుగుతున్నప్పుడు చైత్రం వస్తుంది కనుక చంద్రుడి గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, మీరు రవిని కూడా అశ్వినిలో వేసుకుని చూడండి, అప్పుడు మీకేమొస్తుంది, ఆశ్వీజ మాసం వస్తుంది, అప్పుడు కూడా నవరాత్రులు వస్తాయి. ఓకే, సో అక్కడ కూడా మీకు నవరాత్రులు ఉన్నాయి. సో దాన్ని బట్టి లోపల ఉన్న అర్థం ఏమిటో తెలుస్తుంది, అక్కడి నుంచి పట్టుకోవచ్చు. అచ్చా, ఈ చిత్త అశ్విని రెండు ఒక్కటే అన్నమాట అని. ఓదానికి ఒకటి రెండు నవరాత్రుల్ని చేస్తున్నాయి, దానికి ఏదో ఇన్నర్ మీనింగ్ ఉంది, అవి పట్టుకోవాలి. ఆ సందర్భం వచ్చినప్పుడు నేను మళ్ళా చెప్తాను ఆ విషయాలన్నింటినీ. ఎందుకంటే లోపల కథల ద్వారా మీకు ఆల్రెడీ ఆ విషయాన్ని నేను చెప్పేశాను. ఎక్కడైతే మీకు దొరకలేదో, ఒక్కొక్కసారి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ లాజిక్ ఎలా పట్టుకున్నారు అన్న విషయానికి వచ్చినప్పుడు రవిని లేక చంద్రుడిని అక్కడ వేసుకుని, అంటే చంద్రుడిని వేసుకున్నప్పుడు రవిని ఆపోజిట్ లో వేసుకోండి. ఆ రోజు పూర్ణిమ అవుతుంది అనుకోండి, అశ్విని నక్షత్రం పూర్ణిమలో అవ్వాలి అంటే చంద్రుడు అశ్వినిలో ఉంటాడు, రవి ఆపోజిట్ లో ఉంటాడు, స్వాతిలో గాని చిత్తలో గాని. ఓకే, ఆ రకంగా వేసుకుంటే మీకు తెలుస్తుంది, అచ్చా ఇది ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి అని. అచ్చా, ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి రావడానికి ముందు ఏమిటి వస్తుంది మనకి, మహర్నవమి వస్తుంది, దేవి నవరాత్రులు వస్తాయి. ఓకే, అలాగా. సో త్రయంగ ముఖము ఈ నక్షత్రము. ఓకే, కనుక సైడ్ వేస్, ఎవరి మీదైనా బ్లేమ్ పెట్టి తాను తప్పించుకోవడానికి చూసే నక్షత్రం. దేవుడిని నిందించదు, తనని తాను నిందించుకోదు, తన చుట్టూ ఉన్న ప్రజల్ని, తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని నిందించగలదు తప్పు జరిగినప్పుడు. ఓకే, పౌరాణిక్ స్టోరీస్ లో అదితి జీవితము, రామకథ, ఈ రెండింటిని మనం తీసుకోవచ్చును. పునర్వసుహు అన్నప్పుడు మనకి ఏం కనిపిస్తుంది, పునః వసుహు అన్న అర్థంలో వస్తుంది. పునః అంటే మళ్ళీ, వసుహు అంటే భూమి. రాముడు ఎలాగైతే పుట్టినప్పుడు ఒక చక్రవర్తి కుమారుడుగా పెరిగి ఆఖరికి అడవిలో కూర్చొని ఆకులు అలములు తిని సీతాదేవిని పోగొట్టుకుని సీతాన్వేషణం చేయించి సీతని వెతికి పట్టుకుని రావణాసురుడిని చంపి లంక నుంచి సీతను తీసుకుని వచ్చి తాను మళ్ళా రాజ్యాభిషిక్తుడై ఎలాగైతే ప్రజల్ని కన్నబిడ్డల వల్ల పరిపాలించాడో ఆ కథ అంతటికీ మీకు పునర్వసు మూలముగా కనిపిస్తుంది. ఓకే, కనుక రాజ్యాన్ని పోగొట్టుకోవడము, తిరిగి పొందడం, ఏదైనా ఉన్నదాన్ని పోగొట్టుకుని తిరిగి పొందుతున్నాడు అన్నది మీకు అనిపించినప్పుడు పునర్వసు కనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగం పోగొట్టుకున్నారు, కొద్ది రోజులు ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడ్డారు, మరల ఉద్యోగం వచ్చింది. ఓకే, ఇందాకట చెప్పినట్టు ఈ సింబల్స్ ని కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకోవాలి. అక్షయబాణ తూణీరాలు ఎందుకు పెట్టారు అంటే, ఒక ఉద్యోగం వచ్చింది, చేశాడు, కొద్ది కాలం ఆ ఉద్యోగం నచ్చలేదు, లేకపోతే తీసేసారో, లేకపోతే ఆ ఉద్యోగం పోయింది జీవితంలో నుంచి, తీసేయొచ్చును, తానుగా మానేయవచ్చును, లేకపోతే పోవచ్చును, ఏదైనా జరగదు, లాకౌట్ జరిగి ఉద్యోగం పోవచ్చు. అప్పుడు మళ్ళీ మరొక లైన్లోకి మారుతాడు లైఫ్.
మళ్ళీ మరో ఉద్యోగంలోకి మారచ్చు. ఆ ఉద్యోగం పూర్తిగా ముందు చేసిన రంగంలో ఉద్యోగం కాకుండా పూర్తి భిన్నమైన రంగం అయి ఉండవచ్చు. ఓకే. తర్వాత మళ్ళీ ఆ ఉద్యోగం కూడా కొద్ది రోజులకు పోతుంది. మళ్ళా మరో ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. కారణం ఏంటి అంటే ఈ అక్షయబాణ తూణీరాలు ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి అన్న దాన్ని సూచిస్తాయి కనుక ఇలాంటిది పోగొట్టుకోవడం, ముందుకెళ్ళడం, పోగొట్టుకోవడం, ముందుకెళ్ళడం అన్నది మీకు జీవితంలో కనిపిస్తుంది. ఎందుకంటే రాముడు కూడా సీతని 2 సార్లు పోగొట్టుకున్నాడు. ఓసారి ఇంటికి తీసుకొనొచ్చాడు రావణాసురుడు చెర నుంచి. కానీ చాకలి నిందకు భయపడి తిరిగి మళ్ళీ ఆవిడని విడిచిపెట్టేయవలసొచ్చింది. ఓకే. ఆ కథ అందరికీ తెలుసు. నేను నాకేదో గొప్పగా వచ్చినట్టు చెప్పడం నాకిష్టం లేదు. కాకపోతే ఆ ఘట్టాలు రెండిటిని గుర్తు చేసుకోండి. ఓసారి సీత వెనక్కొచ్చింది. మళ్ళా వెళ్ళి, మరలా ఆఖరిలో మళ్ళీ కలిసారు. ఓకే. ఆ రకంగా మీకు ఉద్యోగానికి సంబంధించింది మనం చూడాలి అన్నప్పుడు ఏం చూడాలి? 11 ఇల్లు, పదో ఇల్లు, 11 ఇల్లు జీతం అవుతోంది. 10 ఇల్లు ఉద్యోగం అవుతోంది. కనుక ఆ రెండిటి కనెక్షన్స్‌లో ఉన్నప్పుడు ఉద్యోగము, లేకపోతే ఉద్యోగంలోని రంగము, జీతము, జీతం పోగొట్టుకోవడం పూర్తిగా సున్నాకొచ్చేయడం, మళ్ళా జీతం ఒక్కసారిగా పెరగడము, ఇలాంటివి మీకు కనిపించవచ్చును. ఓకే. రాజకీయ నాయకులైతే పదవి పోగొట్టుకోవడం అంటే ఐదో ఇంటికి సంబంధించిందై ఉండొచ్చు, తొమ్మిదో ఇంటికి సంబంధించిందై ఉండొచ్చు. ఒక్కొక్కసారి పదో ఇంటికి సంబంధించింది కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది రాజకీయం కూడా ఉద్యోగంలాగా చేస్తారు. ఓకే. అలాంటప్పుడు పదో ఇంటికి సంబంధించింది కూడా అయి ఉండవచ్చు. ఆల్‌రైట్. సో, ఇప్పుడు ఇది స్టార్ ఆఫ్ రెన్యువల్ ఆర్ రిజువినేషన్ అంటే తిరిగి మరల పొందడం. పోయిన దాన్ని తిరిగి మరల పొందడం. ఫౌండేషన్ అబవ్ పైన ఉండేది ఏంటి అంటే గాలి లేక వాయువు. బిలో మాయిశ్చర్ అంటే తడి, ఎమోషన్ అంటే అవతల వారి గురించి ఇదవ్వడం. అయ్యో! వారికుండాలే, వారు వారు బావుండాలి అన్న ఎమోషన్ చూపించడం, ఎంపథీ చూపించడం. నీకింత కష్టం వచ్చిందా అని ఇదవ్వడం. ఓకే. ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే ఎక్కడైతే మీకీ తడి కనిపించిందో ఆర్ద్రము ఇలాంటి తడి కనిపించిందో, లేకపోతే ఎక్కడైతే మీకు అగ్ని కనిపించిందో, అగ్ని కనిపించింది ఎక్కడ మీకు కృత్తికలో అగ్ని కనిపించింది. అగ్ని కనిపించిన చోట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, అగ్ని మీకు పుట్టిస్తుంది ఏదైనా కొత్త దాన్ని తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బంగారం ఉంది. అగ్నిలో వేశారు. అది మీకింకా పునీతమయ్యి ఒక నగ తయారవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇనుముంది. దాన్ని అగ్నిలో వేశారు. మీకది ఆ లోహంతోని ఏదైనా తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో, అగ్ని ఏం చేస్తుంది? ఒకదాని నుంచి ఒకదానికి మార్పు చేసి ఒకదాన్ని తయారు చేస్తుంది. ఒక కుర్చీ తయారు చేయాలి ఇనప కుర్చీ. ఇనుము ఉంది. లేకపోతే ఇనుము ధాతువు ఉంది మీ దగ్గర. దాన్ని మీరేం జేస్తారు? ఒక ఫర్నెస్‌లో వేసి మండించి దాంట్లో నుంచి చెత్త తీసి పారేసి అవసరం లేని దాన్ని తీసేసి ఇంక దేన్నో కలిపి అగ్నిలో మండించి ఒక కుర్చీ తయారు జేస్తారు. ఉదాహరణకు చెప్తున్నా. లేకపోతే ఒక సిమెంట్ తయారు చేయాలి. అదైనా సరే మీరు ఒక ఫర్నెస్‌లో వేసి మట్టిని తీసుకొనెళ్ళి అంటే ఏం చేస్తారు? ఓర్ తీసుకుంటారు. కాల్షియం ఓర్ తీసుకొని వేసి దాంట్లో నుంచి తయారు చేస్తారు. సో, అగ్ని ఏం చేస్తుంది? ఒక స్థితిలో ఉన్న మెటీరియల్‌ని ఇంకొక స్థితిలోకి మార్చి దాన్ని క్రియేట్ చేస్తుంది. మనకి మనిషికి ఉపయోగపడేటట్టుగా దాన్ని అంటే ఉద్భవం జరగాలి అంటే మీకు అగ్ని ఉండాలి. అందుకే కూడా సృష్టి ఆరంభంలో మీకేం కనబడింది? అగ్ని మాత్రమే ఉన్నది. మరేం లేదు. అందుకే మొదటి నక్షత్రం కృత్తికయ్యి అగ్ని ఉన్నది. ఎక్కడైతే నీరు ఉన్నదో ఇది మెమొరీకి సంబంధించింది. అంటే జ్ఞాపకానికి సంబంధించింది. అందుకే చూడండి తర్పణాలు వదలాలనుకోండి నీటితో వదిలిపెడతారు తర్పణం. అంటే నేను నిన్ను గుర్తు చేసుకుంటున్నాను సుమా అని చెప్పి నీటితో నువ్వులు వదిలిపెట్టడానికి కారణం ఏమిటి అంటే మీకు జ్ఞాపకంగా ఉండిపోవడానికి అర్థం. దీంట్లో నుంచి మనకేం ఉపయోగపడుతుంది అంటే మంచి మెమొరీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి నీటికి సంబంధించిన నక్షత్రాలు బాగా ఉన్నాయి అని అర్థం. నీరెక్కడెక్కడ కనబడింది మనకి? భరణిలో చూడండి ఆపహ ఉంది. ఆపభరణి అని రాసి ఉంటుంది. అక్కడ నీరుంది. ఆపహ నీరుంటుంది. ఆర్ద్రతలో కూడా నీరుంది. నీరు కాకపోతే తడి ఇది. ఓకే. తడి వేరు, నీరు వేరు. నీరు అయితే బాగా మెమొరీ. తడి ఉన్నా కూడా కొద్ది కొద్ది జ్ఞాపకాలు లేకపోతే చేదు జ్ఞాపకాలు అన్న అర్థంలో కూడా తీసుకోవచ్చు. రాముడు సీతాదేవి వెళ్ళిపోయిన తర్వాత భూమిలోకి సీత అని మళ్ళా అలమటించడం మొదలుపెట్టాడు. ఆ బాధతోనే తన తనువుని చాలించాడు అన్న ఉద్దేశంలో మనం తీసుకోవాల్సొస్తుంది. రాముడు సీత వెళ్ళిపోయాక ఆనందంగా అయితే మాత్రం లేడు. ఓకే. ఆ ఆర్ద్రత అక్కడి నుంచి కనిపిస్తుంది.
కనుక ఎవరికైనా మంచి జ్ఞాపక శక్తి ఉంది అన్నప్పుడు మీరు మెమొరీని వాడుతున్నప్పుడు వాటర్ని వాడండి, నీటిని వాడండి జ్ఞాపక శక్తికి. ఏదైనా తయారు చేస్తున్నారు, కొత్త కొత్త రంగాల్లోకి వృద్ధిలోకి వెళ్తున్నారు అన్నప్పుడు మీరు అగ్నిని వాడండి. మీకు ఇది అగ్ని ఏంటంటారు, నవగ్రహ సూక్తము అని ఉంది. దాంట్లో నుంచి నేను ఈ మధ్యనే చదివినప్పుడు నాకు ఇంకొంచెం బలపడింది. అది ఈ మారు లింక్ ఉంటే పెడతాను, లేదా ఇక్కడే వెబ్సైట్ లోనే అప్లోడ్ చేస్తాను దాన్ని. ఒకసారి ఎప్పుడైనా వీలున్నప్పుడు దాన్ని కూడా ఒకసారి చదువుదాం. మంచి ఇన్ఫర్మేషన్ ఉంది దాంట్లో. ఓకే, నవగ్రహ సూక్తము అని ఇచ్చారు. దాంట్లో అధిదేవతలు, ప్రత్యధి దేవతలు చెప్తున్నప్పుడు అగ్ని గురించి, నీటి గురించి మొట్టమొదటి చెప్తున్నప్పుడు మనకు కనబడుతుంది. ఈవెన్ మంత్రపుష్పం మనం చదువుతాం కదా, ఆ మంత్రపుష్పంలో కూడా ఇలాగే ఉంటుంది. అపాం పుష్పం అని అంటాం కదా. ముందు అగ్ని నుంచి అన్ని పుట్టాయని, లేదు నీటి నుంచి అన్ని పుట్టాయని, అగ్ని నీరు ఉండడం వల్లే అన్ని పుట్టాయి అని చెప్పి దాని యొక్క అర్థం కూడా మనకు కనబడుతుంది. కనుక నీరు, నిప్పు ఈ రెండు చాలా ఇంపార్టెంట్. కానీ రెండిటికంటే బలమైనది వాతః ఏది అంటే గాలి. ఎందుకంటే మన కంటికి కనబడదు, అన్నిటికంటే బలమైనది మాత్రం గాలి. సో రాముడు రామావతారంలోని ఒక ఏమంటారు, ఎంపరర్ కి చక్రవర్తికి పుట్టాడు. చక్రవర్తికి పుట్టడం వల్ల రాముడు పుట్టినప్పుడు బాగా డబ్బులున్న వాడిగా మనకు కనబడతాడు. కనుక పునర్వసు నక్షత్రము 1కి 8కి ఇలా కనెక్ట్ అవుతున్నప్పుడు, 1 కానీ 8 ఎందుకు చెప్తానంటే ఇన్హెరిటెన్స్ అవ్వచ్చు, లేదా 2 ఎందుకు చెప్పవచ్చు అంటే కుటుంబం కావచ్చు. ఓకే, ఒక్కొక్కసారి 9కి కూడా కనెక్ట్ అవ్వచ్చు, తండ్రి బాగా డబ్బున్న వాడై ఉండవచ్చు. ఓకే, 1, 9 ఇలాంటివి కనెక్ట్ అవుతున్నప్పుడు డబ్బులున్న కుటుంబంలో పుట్టే అవకాశం ఉన్నది. దీన్ని మీరు జాగ్రత్తగా చూసి చేయవలసి ఉంటుంది. ఓకే, కనుక వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ నుంచి పుట్టిన అవకాశాలు ఉంటాయి. అంటే ఏదో ఖచ్చితంగా చక్రవర్తి అయి ఉండాలని ఏం లేదు, అన్ని చూపించగలగాలి కదా. ఎందుకంటే ఒక్కటి పట్టుకొని చేయడానికి లేదు. 1వది, 2వది, 8వది, 9వది అన్ని రకాలుగాను మంచి చూపిస్తున్నప్పుడు చక్రవర్తి కాగలడు. ఏదో ఒక్క చోట నుంచి వస్తున్నప్పుడు అన్నపానాలకి లోటు లేని వాడై ఉండవచ్చు, అంతకు మించి ఏముండదు. ఓకే, కనుక అన్నానికి పానానికి లోటు లేని, ఎందుకంటే అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన దేశంలో, తక్కువేం లేదు. అలాంటి వాళ్ళు కాకుండా ఉంటారు. రామ వాజ్ వెరీ రైచియస్ అండ్ కరేజియస్, మోస్ట్ పవర్ఫుల్. సో అల్టిమేట్ గా తెలిసింది ఈ నక్షత్రం మాత్రం చాలా బలమైనది, అనుకున్న దానిని సాధించక వదిలిపెట్టదు. ఓకే, ఇందులో కూడా మనకు కనిపిస్తుంది వసుత్వ ప్రాపణ శక్తి. వసుత్వ ప్రాపణ శక్తి. వసుత్వము అంటే అదే భూమి. ఓకే, ఎలాగైతే తన రాజ్యం మొత్తాన్ని పోగొట్టుకుని మరల రాముడు గెలిచాడో ఆ రకంగా మెటీరియలిస్టిక్ గోల్స్ కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, చాలా బలమైన నక్షత్రము, చాలా ఉపయోగపడుతుంది. ఇందులోని ఈ నక్షత్రంలోని ముఖ్యంగా ఏంటి అంటే, బయట వాళ్ళు ఎవ్వరూ ఈ నక్షత్రాన్ని ఇబ్బంది పెట్టరు, ఇంట్లో వాళ్ళే ఇబ్బంది పెడతారు. కనుక కైకేయి ఉంది రాముడి యొక్క పినతల్లి, భరతుడు సొంత తమ్ముడు. అతనికి రాజ్యం ఇప్పించడం కోసం కైకేయి ఎలాగైతే ఇబ్బంది పెట్టిందో, సొంత వాళ్లే ఈ నక్షత్రాన్ని, ఈ మనిషిని ఇబ్బంది పెడతారు, బయట వాళ్ళు ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు. ఓకే, కొంత ఇగ్నోరెన్స్ ఉంటుంది ఈ నక్షత్రంలో, పట్టించుకోకుండా ఉండడం విషయాలని. ఓకే, జరిగితే జరిగిందిలే, మనకు వద్దు, దీని గురించి మనకు సంబంధం లేదు, మనం ఇది చేస్తున్నాం కదా. ఇప్పుడు దశరథుడు పరిపాలిస్తున్నాడు రాజ్యాన్ని, భూమండలంలో చాలా వరకు భాగాన్ని. రావణాసుడు దాన్ని పట్టించుకోలేదు, దశరథుడిని వెళ్ళి చంపేయలేదు. దశరథుడిని అస్సలు ఉండడానికి కారణం ఏంటి అంటే, నరుల వల్ల వానరుల వల్ల నాకేం ఇబ్బంది లేదు కనుక నేను వాళ్ళని ఇగ్నోర్ చేస్తాను పూర్తిగా, అసలు వాళ్ళ గురించి పట్టించుకోను. కనుక ఏ విషయం అయితే మనం ఇగ్నోర్ చేస్తున్నామో, ఏ విషయం అయితే మనము గడ్డి పలక కింద తీసి పడేస్తున్నామో, అక్కడ నుంచి ఇబ్బంది వస్తుంది పునర్వసు నక్షత్రానికి. ఓకే, మనం అంటే నా ఉద్దేశం పునర్వసు నక్షత్రం ఎవరిదై ఉంటే వారిది. అంటే చంద్రుడే కానక్కర్లేదు, ముఖ్యంగా మనం ఇక్కడ ఉపయోగించేది లగ్నాన్ని, లగ్న యొక్క లార్డ్ని, లగ్న లార్డ్ యొక్క డిస్పోజిటర్ని అన్నిటికంటే ముఖ్యంగా. కనుక లగ్నాధిపతి యొక్క డిస్పోజిటర్ పునర్వసులు ఉన్నప్పుడు ఎవరినైతే పట్టించుకోరో, ఎవరినైతే గడ్డిపూచ కింద తీసి పారేస్తారో, వీళ్ళు మనల్ని ఏం చేస్తారులే అని వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బంది రావచ్చును. ఓకే,
ఎక్కడ ఎప్పుడైతే ఈ ఈ ఈ నక్షత్రం ఎప్పుడు ఎలాగ ఇబ్బంది పడుతుంది అంటే, ఎప్పుడైతే భార్య తన చెంత ఉండదో. సేమ్ ఇది కూడా శివుడికి సంబంధించిన నక్షత్రం. దూరం నుంచి రాముడిలా కనబడుతుంది. కానీ ఆరుద్ర పక్కనే ఉన్నది కనుక ఇది సదాశివుడు అన్నమాట. ఎప్పుడైతే పార్వతీదేవి పుట్టిన తర్వాత పార్వతీదేవి యొక్క పెళ్లి అయినదో, ఆ తర్వాత నుంచి శివుడయ్యాడు రుద్రుడు. అప్పటి నుంచి ప్రశాంతంగా ఉండడము, తనలో తాను రమించడము, జపం చేసుకుంటూ ఉండడము, లోకాల్ని కాపాడడము మాత్రమే తన యొక్క వృత్తిగా పెట్టుకున్నాడు. ఎప్పుడైతే సీతకి ఇబ్బంది వచ్చిందో అప్పుడు మాత్రమే రాముడు ఉగ్రుడయ్యాడు, రుద్రుడయ్యాడు. కనుక ఇందులో కూడా ఎప్పుడైతే వివాహము బాగులేదో ఆరుద్రలాగా, పెళ్లి బాగోలేదో, ఇంకా జీవితంలో ఏది బాగులేదు, మొత్తం ఇబ్బందుల్లో ఉన్నట్టు జీవితం అంతా పెళ్లి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, భార్య చుట్టూ తిరుగుతూ ఉంటుంది, లేక భర్త చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది సరిపడే వరకు, అది సరయ్యే వరకు మాత్రము కుటుంబ సౌఖ్యము, సంసార సుఖము ఇవి సరి అయ్యే వరకు మాత్రము జీవితంలో ప్రోగ్రెస్ లేదు, ముందుకు వెళ్ళడము లేదు. ఓకే, ఎలాగైతే పూర్తిగా తన జీవితంలోని డబ్బంతా పోగొట్టుకుని మరల సీతని సంపాదించి రాజ్యాభిషిక్తుడయ్యాడో, అదే రకంగా ఈ నక్షత్రంలో రాజ్యాభిషిక్తుడు కావడము, లేకపోతే డబ్బులు పోగొట్టుకొని మళ్ళా డబ్బు సంపాదించడము, రాజ్యం పోగొట్టుకుని అంటే పదవి పోగొట్టుకొని మళ్ళా పదవిలోకి రావడము, ఇలాంటివి మీకు బాగానే కనిపిస్తాయి. రెండవది, సీతాదేవి మీద ఒక చాకలివాడు వేసిన నిందకి, అరే అక్కడ ఉండి వచ్చింది నువ్వెలా ఏలుకుంటావయ్యా అని ఎవరో అన్న నిందకి రాముడు సీతను మళ్ళా విడిచిపెట్టవలసి వచ్చింది. అది అప్పటికి ఏంటంటే సీతాదేవి వచ్చి చాలా రోజులు గడిచిపోయాయి. చాలా రోజులు ఇద్దరు సీతారాములు చాలా సుఖంగా కూడా ఉన్నారు. ఓకే. కానీ ఒక విషయం బయటపడడం వల్ల సీతాదేవి అక్కడెక్కడో ఉంది కదా! రాముడు వెర్రిబాగులాడు కాబట్టి ఏలుకుంటున్నాడు కానీ నేనైతే ఏలుకోను అంటాడు. సినిమాలో కూడా చూపెడతారు మనకి. వేలంగి ఆ మాట అన్నట్టుగా. అయితే అలాగే ఏదైనా ఒక విషయం బయటపడి తన యొక్క విషయమే కావచ్చు, లేకపోతే తనకు సంబంధించిన విషయమే కావచ్చు, అందులో తన తప్పులు ఉండవచ్చు, లేకపోవచ్చు. దానివల్ల కొంత అపవాదు సోకడం. అంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు అనుకోండి, చేసినా చేయకపోయినా ఏదో ఏమంటారు స్కామ్‌లో ఇరుక్కోవడం, స్కాండల్‌లో ఇరుక్కోవడం. ఓకే. లేదా ఉద్యోగస్తులు అనుకోండి లంచం తీసుకున్నాడని పట్టుబడడం. అది నిజమవ్వచ్చు, కాకపోవచ్చు. మొత్తానికి అపవాదు రావడం. ఓకే. ఈ అపవాదు మీకెక్కడ కనిపించింది ఇంతకు ముందు? కృత్తికలో కనిపించింది కీర్తి వలన. సో, ఆ 2 పరిశీలిస్తారిప్పుడు. కీర్తి ఏమైనా ఇబ్బంది చూపిస్తోందా కృత్తిక? ప్లస్ ఇది పునర్వసు. ఈ 2 ఇబ్బంది పెడుతున్నాయి ఒకేసారి అన్నప్పుడు మీకు రాజకీయ నాయకుడైనప్పుడు పెద్ద పెద్ద స్కామ్స్‌లోని, స్కాండల్స్‌లోని ఇరుక్కోవడం. సెలబ్రిటీ అయ్యుండి ఏదో అపవాదు పొందడం. నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు. జడ్జ్‌మెంటల్‌గా దయచేసి ఎవరు ఉండకండి. ఓకే. అది ఓన్లీ ఫలితము ఇంతకు ముందు ఏ కర్మలోనో ఎక్కడో చేసిన తప్పుకి అపవాదు పడిందనుకోండి, పెద్ద పెద్ద వాళ్ళే అరెరే! అనిపించేటట్టుగా కొద్ది రోజులు పాపం ఎవరికీ మొహం చూపించుకోలేక వారి తప్పు కాకపోయినా మొహం దించుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఉండవచ్చు. ఓకే. కనుక అటువంటిది జరగడానికి అవకాశాలున్నాయి. ఎవరిని జడ్జ్‌మెంటల్‌గా మాత్రం చూడకండి. ఎందుకంటే అది ఎవరికైనా జరగవచ్చు. ఓకే. కనుక ఇదొకటి. కొద్ది రోజుల తర్వాత నడిచిన తర్వాత ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చేసింది. ఓ 3 ఏళ్ల క్రితం చేసింది. బయటికి రావచ్చు. ఓకే. అటువంటి విషయాలేమైనా బయటపడి ఏదైనా అపవాదు పొంది కొద్ది రోజులు వాళ్ళు మరుగున పడిపోవచ్చును. అంటే మెయిన్ స్ట్రీమ్‌లో లేకుండా వాళ్ళు వెనక్కి పడిపోతారు. ఒకసారి చూడండి, ఏదో పెద్ద సెలబ్రిటీ అయి ఉంటాడు. ఏదో యాక్టర్ ఉంటాడు. తన మీదకి ఏదో స్కాండల్ వస్తుంది బయటికి. లేకపోతే పెద్ద రాజకీయ నాయకుడు ఉంటాడు. ఏదో కేస్‌లో ఇరుక్కుంటాడు. కొద్ది రోజులు ఎవరికీ కనిపించడు. ఆ తర్వాత మళ్ళా బయటకొస్తాడు. ఓకే. ఆ విషయం మీకు పునర్వసులో కనిపించవచ్చు. తరువాత సెపరేషన్. ముఖ్యంగా సెపరేషన్ ఫ్రమ్ ఫ్యామిలీ. దూరం కొద్ది రోజులు అదే శివుడి విషయంలో జరిగింది చూడండి. సతీదేవి, పార్వతీదేవి రావడానికి ముందు నేను ఇంక పెళ్లి లేదు, ఏం లేదని రుద్రుడు మహా కోపంగా ఉండి కాన్స్టెంట్‌గా కళ్ళు మూసుకొని జపం చేసుకోవడం, బాగా ఉగ్రతతో ఉండడము కనిపిస్తూ ఉండేది. ఆ రకంగానే మీకు సీతాదేవి లేనంత సేపు అక్కడ అడవిలో విడిచిపెట్టి వచ్చేయమని లక్ష్మణుడికి ఎంత చెప్పినా సరే, ఇక్కడ రాముడు కాన్స్టెంట్‌గా ఏడుస్తూనే ఉన్నాడు. ఏనాడు సుఖంగా లేడు. సో, కొంత ఆ సెపరేషన్ ఉండే అవకాశం ఉండడం. ఫ్యామిలీతో గాని, వైఫ్‌తో కానీ,
ఓకే, ఇలాంటివి కనిపించడం, కానీ మళ్ళా కలుస్తూ మళ్ళా కలవడం. ఓకే, ఎందుకంటే సీతారాములు ఇద్దరు కలిసి ఉన్నారు. సతీదేవి వెళ్ళిపోయిన పార్వతీదేవి వచ్చిన తర్వాత మాత్రం శివుడు చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు, పార్వతీదేవిని కాన్స్టెంట్ గా తన దగ్గర ఉంచుకున్నాడు. ఓకే, పిల్లలు మాత్రము లవకుశలు ఇద్దరు కూడా అశ్వమేధ యజ్ఞానికి కావలసిన గుర్రం ఏదైతే ఉందో ఆ గుర్రాన్ని అణిచిపెట్టి రాముడికి కనిపించకుండా చేసి రాముడితోనే యుద్ధానికి తెగబడ్డారు. కనుక పిల్లలు కనుక ఉంటే అంటే ఇప్పుడు మళ్ళా మొన్న మనం ఏం చెప్పుకున్నాం అంటే కుంభలగ్నం అయి పంచమంలో బుధుడు ఉన్నాడు, ఆరుద్రలో ఉంటే లేకుండా చేశాడు పూర్తిగా పిల్లల్ని. ఇక్కడ ఉంటే ఏం చేస్తున్నాడు అంటే పిల్లల్ని కొద్దిగా పెద్దవాళ్ళు కానిచ్చే వరకు ఉంచి ఒకటే ఆ పిల్లల్ని తీసేసి మరల పిల్లల్ని పుట్టించడం. అంటే ప్రాణం పోయి కొద్ది రోజులు పెరుగుతారు, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు, ఏదో యాక్సిడెంట్ జరిగింది, ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయారు, మరలా పిల్లలు పుట్టారు. ఓకే, ఇలా జరగచ్చు. లేదా ఆ పిల్లలు గొడవ పడి ఇంకా మేము నీకు ఈ మొహం చూపెట్టాం అని వెళ్ళిపోతే ఇతను ఈ ఆఖరి పాదంలో ఉన్నట్టు ఆర్ద్రం ఉంది కదా, ఈ ఆర్ద్రతలో పునర్వసు ఉండిపోవడం. రాముడు ఎలాగైతే పిల్లల కోసం భార్య కోసం తపిస్తూ ఉండిపోయాడో ఇంకా కలిసిన తర్వాత ఎక్కువసేపు తను బతకలేదు, అలాగే భార్య బతకలేదు. ఓకే, అది కూడా ఉండవచ్చు. కనుక పిల్లలు మాత్రము అంత ఏమంటారు గౌరవించే రకంగా ఉండకపోవచ్చును, ఎదిరించే రకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అదితి కూడా మీకు రాముడిలాగే చాలా మంచి కుటుంబంలో పుట్టింది. ఆవిడ తండ్రి దక్ష ప్రజాపతి అంటే ఇంతకు చెప్పుకున్నాం బ్రహ్మతో సమానము, రజోగుణముతో ఉన్నది. కనుక రజోగుణం అంటే ఏమిటి? డబ్బులు ఉన్నవాడు అన్న అర్థంలో వాడుకోవాలి. రజోగుణము అంటే డబ్బులు ఉన్నవాడు అన్న అర్థం. ఓకే, తమో గుణము అంటే డబ్బు లేకుండా పేదగా ఉన్నవాడు, సత్వగుణము అంటే డబ్బుతో అవసరము లేనివాడు. ఓకే, డబ్బుతో అవసరం లేనివాడు ఎవడుంటాడు? అందుకే కలికాలంలో అందరూ రజోగుణంతో ఉంటారు. అది తమస్సులోకి వెళ్ళిపోకుండా ఉంటే చూసుకుంటే సరిపోతుంది. దక్ష ప్రజాపతి యొక్క కూతురు కశ్యప ప్రజాపతి యొక్క భార్య కనుక ఈవిడ అందరికంటే డబ్బు గలది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవతల దగ్గర ఉన్నంత డబ్బు ఇంకెవరి దగ్గర లేదు. ఆఖరికి కుబేరుడి దగ్గర ఉన్న ధనాన్ని చూసే రావణాసురుడు ఏం చేశాడంటే ఆ ధనాన్ని మొత్తాన్ని తీసుకున్నాడు ఒక్కసారిగా. నాకు మొత్తం ఇచ్చేది చంపేస్తాను. కుబేరుడు హాయిగా ఇచ్చేసాడు ఆ ధనాన్ని. అలాగే శుక్రాచార్యుడు కూడా ఎప్పుడైతే దేవతలకి గురువు అయ్యాడో అప్పుడు దేవతల దగ్గరికి రాక్షసులకి గురువు అయ్యాడో రాక్షసుల్ని అడిగాట, నన్ను గురువుగా తీసుకున్నారు బానే ఉంది, నేను గురువు కంటే బాగా ఎక్కువ చదువుకున్నాను, మీ ఉద్దేశం మంచిదే, కరెక్టే, అంటే దేవగురువు కంటే బాగా చదువుకున్నాను అన్న ఉద్దేశంలో నన్ను తీసుకున్నారు శుక్రుడిని నన్ను, మరి ఇంతకీ మీరు ఇలా ఉండడానికి కారణం ఏంటి? ఎందుకు మీరు ఇలా ఉన్నారు? అందరూ నాతో మాట్లాడండి పెద్దవాళ్ళందరూ అని తెలిసి మాట్లాడిన తర్వాత శుక్రుడు ఏం నిర్ణయించాడంటే దీనంతటికీ కారణం ఏమిటి అంటే లోకం ఒక్కదాన్నే గౌరవిస్తుంది. ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో వాడిని గౌరవిస్తారు, డబ్బు లేని వాడిని అసలు ఎవరు పట్టించుకోరు. కనుక మనకు అర్జెంట్ గా కావాల్సింది ఏంటి అంటే డబ్బు. ఓ పని చేద్దాం, డబ్బు ఎవరి దగ్గర ఉంది? కుబేరుడి దగ్గర ఉంది. నేను కుబేరుడిని ఒకసారి కలిసి వస్తాను, మనకు కూడా కొంత డబ్బు ఇమ్మని అని చెప్పి శుక్రుడు బయలుదేరట. ఈ వెళ్ళిన శుక్రుడిని చూడగానే అంతటి తేజోమూర్తి శుక్రుడు, చాలా అందంగా ఉంటాడు. చూడగానే కుబేరుడు ఏమీ మాట్లాడలేదు, కూర్చోబెట్టి ఆ తన్మయత్వంలో ఉండిపోయాడు. మెస్మరైజ్డ్ అంటాం కదా, ఆ రకంగా ఉండిపోయిన కుబేరుడు శుక్రాచార్యుడు నోరు తెరవడానికి ముందే, అయ్యా నా దగ్గర ఉన్నది ధనం ఒక్కటే, నాకున్న ధనాన్ని అంతటినీ మీకు ధారాదత్తం చేస్తున్నాను, నాకు చాలా విమానాలు, డబ్బులు, కార్లు, బంగాళాలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఈ నీరుతో మీకు ధారాదత్తం చేస్తున్నాను, తీసుకోండి అని ఇచ్చాడు. అడగలేదు కనీసం శుక్రుడు. సరేనయ్యా నువ్వు ఇస్తున్నావు కాబట్టి నేను తీసుకుంటున్నాను, అసలు నిన్ను అడగడానికి నేను రాలేదు అని లౌక్యంగా శుక్రుడు తీసుకున్న మొత్తం దానాన్ని తీసుకుని వెనక్కి వచ్చేసేట. అంతటి డబ్బు తీసుకుని వచ్చిన తర్వాత రకరకాల రథాలు అవి కట్టుకుని ఆ తర్వాత మీరు దేవతల మీదకి దండెత్తడం రాక్షసులు అన్న విషయం మీకు శుక్రాచార్యుడు వచ్చి వాళ్ళకి గురువు అయ్యే వరకు అవకాశం లేకుండా పోయింది. అయితే అదితి కుమారులకి ఎలాగైతే మీకు దేవతలకి రాక్షసులకి యుద్ధాలు అవుతున్నాయో అప్పుడు అదితి మాత్రం చాలా భయభ్రాంతురాలై ఉండేది కాన్స్టెంట్ గా. అమ్మో నా పిల్లలు
తెలుసు ఆవిడకి, ఆవిడ పిల్లలు ఏమిటంటారు దేవతలు, వాళ్ళకి చావు ఉండదు, అమృతం తాగి ఉన్నవారు అని తెలిసినప్పటికీ ఆవిడకి కాన్స్టెంట్ గా భయం ఉండేది. రాజ్యం పోగొట్టేసి వాళ్ళని పేదవాళ్ళని చేస్తే చాలు కదా. అలా మీకు చాలా సార్లు చాలా మాటలు చేసినట్టు కూడా కనిపిస్తుంది. అందుకే మీకు వామన అవతారం వచ్చినప్పుడు కూడా బలి చక్రవర్తిని కిందకు తొక్కేయడానికి కారణం అదే. ఎందుకంటే మొత్తం ధనం అంతా కూడా బలి చక్రవర్తి దగ్గర ఉంది. ఇంద్రుడు పూర్తిగా డబ్బు లేనివాడు అయిపోయాడు. ఆ డబ్బును తీసుకొని మరల మీకు ఇంద్రుడికి ఇప్పించడానికి వామనుడు వచ్చాడు. ఓకే, కనుక వామనుడు కూడా అదితి దేవి యొక్క బిడ్డ. అతను కూడా ద్వాదశ ఆదిత్యుల్లోని ఒకడు. ఆల్ రైట్. సో అదితి దేవి కంటిన్యూస్ గా భయంతో ఉండేది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇందులో భయం చాలా ఎక్కువ ఉంది ఈ నక్షత్రంలో. కారణం ఏంటి అంటే, గాలి వాన వస్తుంది అనుకోండి, అందరూ భయపడతారు. ఇందులో చూడండి, గాలి ఉంది, వాన ఉంది. గాలి వానకి భయపడను, నేను బయట గాలిలో నించుంటాను, 200 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తోంది, నేను బయటికి వెళ్ళి నించుంటాను అని ఒక్కడిని చూపెట్టండి, ఒక్కడు నించోడు. 100 కిలోమీటర్ల గాలి వస్తేనే బడు నించోడు. అందరూ ఇంట్లోకి పరిగెడతారు. గాలి వాన వస్తుంది, అసలు ఎక్కడికి వెళ్ళద్దు, ఇంట్లో కూర్చుందామని బిక్కు బిక్కుమని కూర్చుని చారు అన్నం వండుకుని తింటారు, కూరలు ఏమి దొరకకపోతే కదా. కనుక భయము దీంట్లో పెద్ద ఇదిగా ఉంటుంది. సీతాన్వేషణం జరుగుతున్నంతసేపు రాముడు అన్నపానాలు లేకుండా భయంతో ఉన్నట్టు. సీతకు వాళ్ళు దొరకకపోతే, ఇంత ప్రయత్నం చేస్తున్నాం, దొరకకపోతే అని కాన్స్టెంట్ గా భయంతో ఉండడం. ఇది జరగదేమో అని భయంతో ఉండడం. ఇది కూడా మీకు కంటిన్యూస్ గా కనిపిస్తుంది. ఇది ఒక ట్రైట్ లాగా మీరు తీసుకోవచ్చు ఆ భయాన్ని. ఓకే, దాని తర్వాత మీకు చాలా మాటలు కౌసల్యాదేవి లేకపోతే దేవకీ దేవిగా పుట్టిన ఈ అదితి దేవి ఈ ప్రతి అవతారములోని కూడా కొద్ది రోజులు మహారాణిగా ఉండి, ఆ తర్వాత దేవకేతేకంగా పాపం చెరసాలలోనే ఉన్నది ఆవిడ. చాలా రోజుల తర్వాత చెరసాల నుంచి విడిపించాడు కృష్ణుడు. కౌసల్యాదేవి కూడా చాలా రోజులు బాధపడింది, రాముడు పక్కన లేడు. ఓకే, సెపరేషన్ ఫ్రమ్ చిల్డ్రన్, అదే పిల్లలు దూరంగా వెళ్ళిపోవడము, లేకపోతే పిల్లలు వెళ్ళిపోవడం మళ్ళా కలగడము. ఎందుకంటే పునః వసువు కదా, సో వెళ్ళిపోవడము మళ్ళా పుట్టడము, అలాంటివి కూడా మీకు కనిపించవచ్చు. ఓకే, అదిత్యై పునర్వసు వాతః పరస్తాత్ ఆర్ద్రం అవస్తాత్, ఇది మంత్రము. అదిత్యై పునర్వసు వాతః పరస్తాత్ ఆర్ద్రం అవస్తాత్. అదితి అంటే దేవమాత. ఓకే, అందుకు ఆవిడ స్టోరీ ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఈవిడెవరో కాదు, పార్వతీదేవి కింద లెక్క. ఎందుకంటే దక్ష ప్రజాపతి యొక్క కూతురు. ఆవిడ ఏం చేసింది, సతీదేవిగా ముందు పుట్టింది, వెళ్ళిపోయింది, మళ్ళా వచ్చింది పార్వతీదేవిగా. ఓకే, అలా కూడా అర్థం చేసుకోండి. సో అదేంటైంది, వచ్చింది, వెళ్ళిపోయింది, మళ్ళా వచ్చింది, మళ్ళా పెరిగింది, మరల వెళ్ళిపోయి కాత్యాయనిగా మళ్ళా వచ్చింది. అలాగ రకరకాల అవతారాలు మారుస్తూ వచ్చింది ఆవిడ. ఒక అవతారంలో లేదు. కృష్ణుడికి తల్లిగా, రాముడికి తల్లిగా, వామనుడికి తల్లిగా, ఇలా అన్ని అవతారాల్లోని ఆవిడ తల్లిగా వస్తూ వచ్చింది. అంతే. అదే మళ్ళీ చెప్తున్నది ఏంటి అంటే, అక్షయ బాణ తూణీరం అని అనడానికి కారణం అదే. మళ్ళా రావడం, మళ్ళా వెళ్ళడం. వీళ్ళు ఏంటి అంటే, పట్టు వదలని విక్రమార్కుల వల్లే తాను అనుకున్న మటీరియలిస్టిక్ గోల్ ఏదైతే ఉందో, డబ్బు సంపాదించాలి, నా రాజ్యం నేను తిరిగి సంపాదించాలి, నా ఉద్యోగం నేను తిరిగి సంపాదించాలి అన్నవి మాత్రం పునర్వసులో ఉన్నాయనుకోండి. అంటే 11వ ఇంటికి సంబంధించింది, 10వ ఇంటికి సంబంధించింది, 2వ ఇంటికి సంబంధించింది, కనీసం 9వ ఇంటికి సంబంధించింది ఉన్నప్పుడు మాత్రము వీళ్ళు మాటిమాటికి పోగొట్టుకుంటూ ఉంటారు, మాటిమాటికి గెలుస్తూ ఉంటారు. ఓకే, ఇది మాత్రం మీకు బాగా కనబడుతుంది. పునర్వసు ఎక్కడ ఉంటే అక్కడ అది పోయి మళ్ళీ వస్తూ ఉంటుంది మాటిమాటికి. పునర్వసు బాన్ వెల్తీ, డబ్బున్న కుటుంబంలో పుట్టడము, మధ్యలో పోగొట్టుకోవడము, మళ్ళా గెలవడము. ఓకే, వాతః, ఇందులో పడ్డ గ్రహం మాత్రము చాలా క్లియర్ గా ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అంటే ఇది ఇచ్చిన ఫలితము జీవితంలో అది పెద్ద ఫలితమై ఉంటుంది. ఆ ఫలితాన్ని వాడు రోజు తలుచుకుంటూ ఉంటాడు. ఈ ఫలితం వచ్చింది, ఈ తప్పు నేను చేశాను, ఈ ఫలితం వచ్చింది. ఎందుకంటే అదే ఈ ఈ వాతః ఆర్ద్రః రెండు పక్క పదాలై ఉన్న, ఇంకేం లేదు పూర్తిగా. అదిత్యై అన్నది దేవత పేరు, పునర్వసు అన్నది నక్షత్రం పేరు, వాతః ఆర్ద్రః ఈ రెండే ఉన్నాయి. వాతము అంటే గాలి, ఆర్ద్రము అంటే తడి, రెండే ఉన్నాయి. కనుక కాన్స్టెంట్ గా ఇది గాలివాన్లో ఉంటుంది ఈ నక్షత్రం. ఓకే,
వాతః బలమైనది. ఇందులో ఉన్న కస్ప్, ఇందులో ఉన్న గ్రహము జీవితంలో చాలా మేరకు ఆక్రమించి ఉంటుంది జీవితాన్ని. దీన్ని విడిచిపెట్టడానికి మాత్రం ఈ గ్రహం ఈ ఈ నక్షత్రం యొక్క కారకత్వం విడిచిపెట్టలేం. దీని గురించి ఏదో ఒకటి జీవితంలో కనబడుతూ ఉంటుంది కాన్స్టెంట్‌గా. ఓకే. అందుకే ఇది చర నక్షత్రము అని చెప్పడానికి కూడా కారణం. ఇది జీవితంలో మార్పులు తీసుకొస్తూ ఉంటుంది మెల్లిమెల్లిగా. ఒకటి తీసుకొస్తుంది, పట్టుకెళ్ళిపోతుంది. ఒకటి తెస్తుంది, మళ్ళా పట్టుకెళ్ళిపోతుంది. అలాగనమాట. ఆర్ద్ర. ఈ ఆర్ద్ర గురించి కిందటి వారం మనం చాలా సేపు మాట్లాడుకున్నాం. ఆర్ద్రలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మెమొరీ, జ్ఞాపకములు. ఓకే. జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ రాముడు సీత నాతో ఉండేది, సీత నాతో ఉండేది, సీత నాతో ఉండేది అన్న జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ రాముడు ఆఖరి ఉత్తర రామాయణం ఏంటి ఆ సినిమా 'లవకుశ'. 'లవకుశ' సినిమాలో ఎలాగైతే మనకి అంజలీదేవిని గుర్తు చేసుకుంటూ ఎన్టీ రామారావు ఉంటాడో అదే నా ఉద్దేశం. సీతాదేవిని గుర్తు చేసుకుంటూ ఎలాగైతే రాముడు ఉంటాడో, అయ్యో నా సీత, నా సీత, నా సీత అని. ఆ రకంగా ఏదో ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. కళ్ళు తుడుచుకుంటూ ఉంటారు. ఓకే. ఈ ఈ పునర్వసు నక్షత్రములోని సో ఇందులో రెండు ఇబ్బందులున్నాయి. ఒకటి సీక్రెట్స్ బయటపడడము ఒక్కసారిగా. కొద్ది రోజులు ఎవరికీ తెలియకుండా దాచిపెట్టిన రహస్యము ఒక్కసారిగా బయటపడడము. ఓకే. అదొక్కటే కొంచెం ఇబ్బంది పెట్టేది. మిగిలిందంతా ఏంటి అంటే పుట్టడం, పోవడం, పుట్టడం, పోవడం జరుగుతూ ఉంటుంది ఈ నక్షత్రంలో కాన్స్టెంట్‌గా. ఓకే. ఇప్పటిదాకా మనం మాట్లాడుకోని విషయం ఏమిటి అంటే ఆడపిల్లి. ఈ ఆడపిల్లి, పిల్లి చూడండి మనకు సామెతలు గూడా ఉన్నాయి. ఇంట్లో పిల్లి, వీధిలో పులి. ఓ సినిమా కూడా వచ్చింది. ఇంట్లో పిల్లిట అంటే భయపడుతూ ఉంటాడు భార్య దగ్గర. వీధిలో పులిట. పులంటే చాలా ధైర్యంగా ఉంటాడు. అంటే మన వాళ్ళు మెటఫోర్ లాగా వాడారు. అంటే పిల్లి చాలా భయపడే ప్రాణి. ఏ పులి చాలా ధైర్యము కలది. నిజానికి పులి, పిల్లి ఒకటే జాతి నుంచి వచ్చాయి. అందుకే క్యాట్స్ అంటారు ఇంగ్లీష్‌లో. టైగర్‌ని కూడా క్యాట్ అనే అంటారు. నిజం కూడా ఏంటి అంటే పిల్లి చాలా భయపడుతుంది. అందుకే ఎవడు కూడా మొత్తం 4 తలుపులు వేసేసి పిల్లిని బంధించేసి రూమ్‌లో పెట్టి కొట్టడం మొదలుపెట్టారనుకోండి పిల్లిని, ఆ పిల్లి తిరగబడి మీ గుడ్లు పీకేస్తుంది. అందుకే పిల్లిని జనరల్‌గా కుక్కని ఇంకా కొట్టమంటారు. పిల్లిని కొట్టొద్దంటారు. ఎందుకంటే పిల్లి అది తిరగబడిందంటే మనం దాన్ని తట్టుకోలేం. ఏ కనుక ఎవరైతే బాగా భయస్థులుంటారో వాళ్ళెక్కువ తిరగబడతారు. భయం దాచుకుంటూ ఉంటాడు. ఒక్కసారిగా అది విస్ఫోటనం చెంది తిరగబడవచ్చు. ఒకటి మనం 'అదితిలో' జూసాము. నా పిల్లలకేమైనా అయిపోతుందేమో అని అదితి కాన్స్టెంట్‌గా భయపడుతూ ఉండేది. అదే రకంగా పిల్లి కూడా కనబడుతుంది చూడండి. పిల్లల్ని పెట్టిందనుకోండి, పిల్లి 10 ఇళ్ళు తిప్పుతుంది. పిల్లి 10 ఇళ్ళు తిప్పుతుందని సామెత. ఎందుకంటే ఒక చోట ఉంచదు. ఓసారి మంచం కింద పెడుతుంది. ఓసారి తీసుకెళ్ళి వీధిలోని మరి ఇంకెక్కడో చిన్న కన్నం చూస్తుంది అందులో పెడుతుంది. మళ్ళా ఒక గంటకి తీసుకొనొచ్చి మరో చోట పెడుతుంది. కారణం ఏంటి అంటే ఆ పిల్లల్ని ఏ కుక్కైనా తినేస్తుందేమో, లేతే ఎవడన్నా పట్టుకుపోతాడేమో అన్న భయంలో ఉంటుంది కాన్స్టెంట్‌గా చూడండి. కనుక తాను తయారు చేసిన వస్తువు ఏదైనా పాడవుతుందేమో అన్న భయంలో ఉండడం. తాను సంపాదించిన డబ్బు పోతుందేమో అన్న భయంలో ఉండడం. ఓకే. ఇవన్నీ కూడా మనకు పిల్లి నుంచి కనిపిస్తాయి. రెండోది గోడ మీద పిల్లి అనో సామెతుంది. చాలా ఇండిసైజివ్. అంటే ఎటు వెళ్ళాలో తెలియక గోడ మీద నిల్చునుంటారు. అటు కావస్తే అటు దూకుతారు. ఇటు కావస్తే ఇటు దూకుతారు. ఈ గోడ మీద పిల్లి. ఇది కూడా మీకు పునర్వసులో కనిపించవచ్చు. గోడ మీద పిల్లి వలె ఉండడం. ఇటు బావుందనుకోండి అటు దుంకుతారు. ఇటు బావుందనుకోండి ఇటు దుంకుతారు. అంటే ఇంగ్లీష్‌లో ఆపర్చునిస్ట్ అంటారు వీళ్ళని. ఓకే. సో, అవకాశం ఎటువైపొస్తే అటువైపు దూకుతారు. కాపీ క్యాట్స్ అనే పదం ఒకటుంది. ఈ కాపీ క్యాట్స్ ఏంటి అంటే ఎవడో ఒకటి చేస్తున్నాడు. దాన్ని వీళ్ళు చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటారు. ఈ కాపీ క్యాటిజం అంటారు. అది కూడా మీకు ఈ పునర్వసులో కనిపించవచ్చు. పిల్లి నిద్ర అంటారు. పిల్లి కునుకు అంటారు లేకపోతే. పిల్లి పగలు ఖచ్చితంగా ఒక అరగంట పడుకుంటుందట. ఓకే. అందుకు ఈ పునర్వసు నక్షత్రం బాగా బలంగా ఉన్నవాళ్ళు పగలు ఒక అరగంట పడుకుంటే గాని వాళ్ళు ఇదవ్వలేరు. మనుషులవ్వలేరు. ఓకే. ఇంకా చాలా చెప్పవచ్చును పునర్వసు గురించి. క్లుప్తంగా అయితే ఇవి. సో, ముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, ఒకటి రెన్యువల్ మాటి మాటికి పోతూ ఉండడం, వస్తూ ఉండడం. అపవాదు ఏదైనా ఒక్కసారిగా బయటపడడం. ఓకే. ఆ 2 విషయాలు మాత్రం మనకి పునర్వసు గురించి బాగా కనిపిస్తాయి.
ఇందులో ఉన్నది మేజర్ పోర్షన్ ఆక్రమిస్తుంది అని చెప్పడానికి, వాతకి సంబంధించిన మాట మాటి మాటికి చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు రాజకీయ నాయకుడో, ఒక సెలబ్రిటీ ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు బిల్ క్లింటన్ ఉన్నాడు. జనరల్ గా నాకు ఈ ఉదాహరణలు చెప్పడం ఇష్టం ఉండదు కానీ చెప్పాల్సి వస్తుంది కానీ చెప్తున్నా. ఎందుకంటే జడ్జ్మెంటల్ గా ఉంటుంది ఒక్కోసారి. ఇదేదో నాకేదో బిల్ క్లింటన్ అంటే ఇష్టం లేదు అని చెప్తున్నాను అనుకోవద్దు. బిల్ క్లింటన్ ఉన్నాడు. అతను పాపం జీవితంలో ఎన్నో మంచి పనులు చేసి ఉంటాడు. కానీ అతనికి ఒక స్కాండల్ జరిగింది. మోనికా లెవిన్స్కీ అనో ఎవరో వాళ్ళ సెక్రటరీతో ఏదో స్కాండల్ ఉంది. ఇప్పటికి కూడా మీకు అమెరికాలో బిల్ క్లింటన్ అన్న మాట ఎత్తగానే మోనికా లెవిన్స్కీ అంటారు వెంటనే. ఓకే, అంతలాగా ఆక్రమించేస్తుంది పునర్వసు. అంటే చెడ్డ పేరు లో ఉన్నది అంతలాగా బయటికి వచ్చి తిరుగుతుంది. అది అది పునర్వసు. ఎందుకంటే ఆ జీవితంలో చాలా భాగం ఆక్రమించేసింది. చేసిన తప్పు మహా చేసి ఉంటే ఒక 6 నెలలో, 10 నెలలో, సంవత్సరం చేసి ఉంటాడు. చేసిన చాలా రోజులకు బయటపడింది అది. ఓకే, అది కూడా పునర్వసు. ఎలా ఉంది? అర్థమైందా? ఎవరికైనా కనెక్ట్ అవుతున్నాయా? ఏదైనా ఫీడ్‌బ్యాక్ ఉందా? చెప్దాం అనుకుంటున్నారా ఏమైనా? స్కాండల్స్ గురించి ఏం చెప్పక్కర్లేదు గానీ ఏంటంటారు? ఇది చెప్పొచ్చు నువ్వు. ఉన్నది పోయింది, తిరిగి వచ్చింది. ఆ రకంగా ఎవరికైనా కనెక్ట్ అవుతున్నాయా? కనెక్ట్ అవుతున్నాయి. అచ్చా. ఏంటి? ఏం కనెక్ట్ అయింది? ఐ థింక్ 10th లార్డ్ నాది ఈ నక్షత్రంలో ఉందన్నమాట. హలో. ఓకే. 10th లార్డ్ పునర్వసులోనా? ఓకే. దానికి ప్రొఫెషన్ వైజ్ ఇది అలాగే బ్రేక్ వచ్చి మళ్ళీ రావడం, బ్రేక్ వచ్చి మళ్ళీ రావడం రిపీటెడ్ గా ఈ సైకిల్ అవుతుంది. ఓకే. ఓకే. అది హై లెవెల్ కి వెళ్ళడం మళ్ళీ నార్మల్ అవడం అలా ఉంది. ఓకే. సార్ రాహు ఉంటే కూడా కనెక్ట్ అవుతుంది సార్? ఉండొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. రాహు ఎందుకంటే మిథునంలో రాహు చాలా ఇంపార్టెంట్ ప్లానెట్. అది చూడండి పునర్వసులో అల్టిమేట్ గా మీరు చూసారు అంటే పునర్వసు అన్న మాట ఎత్తామనుకోండి మనకేం గుర్తొస్తుంది? పునర్వసు నాకెందుకు తెలియదండి, రాముడు నక్షత్రం అంటారు. మొత్తం ఈ దేశం మొత్తంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు పునర్వసు రాముడు నక్షత్రము అని. ఇంకా మిగిలిన చాలా నక్షత్రాలకి ఇప్పుడు ఏదో మృగశిర పార్వతీదేవి నక్షత్రం గుర్తున్నామన్న పునర్వసు రాముడి నక్షత్రము అన్న విషయం అందరికీ తెలుసు. కనుక ఈ రాహువు మిథునంలో ఉన్నాడు అంటే పేరు నా ఉద్దేశం. ఇప్పుడు పునర్వసులోని ఎత్తుకోగానే గుర్తొచ్చేది రామనామము కదా. రామనామము, దాన్ని మించిన తారకనామం ఇంకొకటి లేదు. కనుక రాహువు మీకు ఏమంటారు, మెర్క్యూరియన్ సైన్లు ముఖ్యంగా జెమినీలో ఉన్నప్పుడు రాహు చాలా పెద్దది చేస్తాడు, పెద్ద పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక రిజల్ట్ పెద్దది వస్తుంది. రాహు ఒకవేళ పునర్వసులో ఆరుద్రలో ఉన్నప్పుడు ఎన్హాన్స్ చేస్తాడు రిజల్ట్ ని. ఆల్రెడీ గాలికి సంబంధించిన నక్షత్రం వాతహ ఉంది. రాహు ఏంటి? విండి కదా. శని రాహువులు మీకు సప్తమంలోని డైరెక్షనల్ స్ట్రెంగ్త్ పొందుతారు. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. కనుక సప్తమంలో మీకు విండీ ప్లానెట్స్, వాయుతత్వ గ్రహాలు శని రాహు. కనుక శని ఉన్నా రాహు ఉన్నా మీకు ఎక్కువ ఫలితము గాలి నుంచి వస్తుంది. కనుక స్వాతిలో శని, ఎందుకంటే అది కూడా వాయువు. ఓకే, అలాగే ఆరుద్రలో కానీ పునర్వసులో కానీ రాహు ఉన్నప్పుడు పెద్ద ఫలితం వస్తుంది. చెప్పండి అమ్మా. అదే కర్కాటకంలో రాహు సార్ పునర్వసు. ఓకే, లగ్నం చెప్పాలి ఎప్పుడైనా మొట్టమొదటిగా. నాదే సార్, సింహలగ్నం. ఓకే. 12th హౌస్ లో కుజరాహు. ఓకే, ఏం కనెక్ట్ అయింది మీకు? ఏం కనెక్ట్ అయిందంటే అంతా అసలు ఏం లేదు సార్. ఫైనాన్షియల్ గా చాలా లాస్ అయిపోయి అంతా అయిపోయింది. ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే కూడా పైసా లేదు చేతిలో. అట్లాంటి టైంలో రిలేటివ్స్ చనిపోయి ఆమె ద్వారా అమౌంట్ వచ్చింది. అంటే అది 12వ ఇంట్లో రాహు. 12వ ఇల్లు అంటేనే లాస్ కదా సార్. ఆ టైంలో అమౌంట్ వచ్చింది. మా అమ్మాయికి పెళ్లి చేసినాను నేను. నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అనమాట.
ఆశ అంటే లాసెస్ ప్లేస్ లో రాహు ఉన్నాడు, నాకు ఎట్లా అమౌంట్ వచ్చింది అంటే మీరు చెప్తుంటే ఇది కనెక్ట్ అవుతుందేమో అనిపించింది. ఓకే, కర్కాటకంలో కూడా ఉన్నాడు రాహు. కర్కాటకంలో కుజరాహు. సో రాహు ఇప్పుడు మీకు క్యాన్సర్ లో ఉన్నాడు. నేను ఇప్పటిదాకా మాట్లాడింది మెర్క్యూరియన్ సైన్ గురించి. ఇప్పుడు క్యాన్సర్ లో ఉన్న రాహు పునర్వసులో ఉన్నాడు అంటే నవాంశలో కూడా తను రాహు అక్కడే ఉంటాడు. సో ఆబ్వియస్ గా రాహు చాలా బలంగా ఉన్నట్టు. ఓకే, వర్గోత్తమంలో ఉన్నాడు, వ్యయంలో ఉన్నాడు రాహు. వ్యయం రాహు తర్వాత క్యాన్సర్ రాహు కూడా చాలా చాలా స్ట్రాంగ్ ప్లానెట్. రాహువు ఎప్పుడైతే మీకు జెమిని, క్యాన్సర్, వర్గో ఈ 3 సైన్స్ లో జనరల్ గా ఇలా చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇది చాలా జెనరిక్ ప్రొడిక్షన్. 1.5 years పాటు ఉంటాడు రాహు ఒక రాశిలో. సో అందరికీ ప్రిడిక్షన్ వర్తిస్తుంది అన్నది కాదు. కాకపోతే గట్టి ప్రిడిక్షన్స్, గట్టి రిజల్ట్స్ మీకు ఈ రాశుల్లో ఉన్నప్పుడు ఎక్కువ వస్తాయి. వర్గో, క్యాన్సర్, జెమిని. రాహు నుంచి ఏదైనా ఫలితం వస్తోంది అని అన్నప్పుడు అక్కడి నుంచి ఎక్కువ ఫలితం రావడానికి అవకాశం ఉంది. అది నేను అసలు మా అమ్మాయికి పెళ్లి చేయగలను అని కూడా నేను అనుకోలేదు సార్. ఎందుకంటే చేతిలో ఒక 10,000 లేదు, ఎట్లా చేయగలను పెళ్లి? అట్లాంటప్పుడు కరెక్ట్ టైంకి సంబంధం వచ్చి మేము చేసుకుంటాం అని వాళ్ళు వచ్చినారు. కరెక్ట్ టైంకి అమౌంట్ వచ్చింది. అది నాకే ఆశ్చర్యం సార్. 12వ ఇంట్లో రాహు ఉన్నప్పుడు నాకు ఎట్లా డబ్బు వచ్చింది? పెళ్లి మాత్రం చాలా బాగా కుజుడు పుష్యమిలో ఉన్నాడా? కుజుడు పుష్యంలో ఉంది. అందుకు వచ్చింది. ఓకే, రాహు కంటే ఇంపార్టెంట్ ఆ పుష్యమిలో ఉన్న కుజుడు ఇంపార్టెంట్. కుజుడు నీచలో ఉన్నాడన్న సంగతి మర్చిపోండి. చతుర్థ భాగ్యాధిపతి పుష్యంలో ఉన్నాడు కనుక ఎప్పుడు కష్టం ఉంటే అప్పుడు డబ్బులు పుడతాయి. ఓకే, చాలా సింపుల్ రూల్. పుష్యమిలో ఉన్న ప్లానెట్స్ ఏం చేస్తాయి, గ్రహం ఏం చేస్తుంది, నెక్స్ట్ చెప్పబోతుంది, అది నెక్స్ట్ వీక్ చెప్తాను. పుష్యమిలో గురువు అధిపతి కాబట్టి మీకు డబ్బులు దాని వల్ల వచ్చాయి. రాహు దాన్ని ఇంకా యాంప్లిఫై చేసాడు. ఓకే, కనుక ఎంత అవసరం ఉందో అంతకంటే ఎక్కువ డబ్బులు వచ్చి ఉండాలి. ఒక సంబంధం కోసం పోతే 2-3 వచ్చి చేసుకుంటానని ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఓకే, నేను అంత అమౌంట్ వస్తుంది అనుకోలేదు సార్. మా రిలేటివ్, మా ఆడపడుచు, ఆమెకు ఫ్యామిలీ లేదు, ఆమె చనిపోతే అంత అమౌంట్ వస్తుంది అనుకోలేదు. నేను ఒక 5 lakhs ఏమన్నా వస్తుంది అనుకున్నా. అది పుష్యమి గొప్పతనం తల్లి. అది పునర్వసుది కాదు, అది పుష్యమి గొప్పతనం. ఓన్లీ రాహు దాన్ని యాంప్లిఫై చేసాడు అంతే. కర్కాటకంలో ఉన్న రాహు ఇంకొంచెం యాంప్లిఫై చేసాడు. రెండోది ఆఖరి పాదంలో ఉన్న రాహు కనుక ఆర్ద్రహ, అది ఆ ముక్క పనికి వస్తుంది. మీరు తడిలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఆ టైంలో మీకు ఆ పుష్యమి తీసుకొని వచ్చి హెల్ప్ చేసింది. కనుక నేను కుజుడిని దాంట్లోకి వేసుకుంటున్నాను. పుష్యమిలో ఉన్న కుజుడు ఎక్కువ హెల్ప్ చేసాడు రాహు కంటే. రాహు ఓన్లీ మల్టిప్లై చేసాడు దాన్ని. రెండోది అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇప్పుడు ఈ కుజరాహువుల్ని డిస్పోజిట్ చేస్తున్న చంద్రుడు ఇంకా ఇంపార్టెంట్. ఎక్కడున్నాడు చంద్రుడు? చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ డబ్బులు వచ్చేది. ఓకే, ఇంద్రస్య జ్యేష్ఠ డబ్బులు ఇస్తుంది. శని 6th house లో మకరంలో శని ధనిష్టలో ఉన్నాడు. అంటే ఒకరి నక్షత్రంలో ఒకరున్నారు. కుజుడు పుష్యంలో ఉన్నాడు. అంటే అలా చూడడానికి లేదు. పుష్యమి నిజానికి మీరు శని నక్షత్రం అనుకుంటారు కానీ పుష్యమికి అధిపతి గురువు అయి ఉంటాడు, బృహస్పతి. కాబట్టి బృహస్పతే స్థిష్య. నెక్స్ట్ రాబోతున్న నక్షత్రం అది. వచ్చే వారం దాని గురించి మాట్లాడతాము. కనుక పుష్యమి శని నక్షత్రము అన్న దానికంటే పుష్యమి బృహస్పతి యొక్క నక్షత్రము, బృహస్పతి యొక్క సొంత నక్షత్రము. అందులో కొలువై ఉంటాడు బృహస్పతి. ఇప్పుడు వింశోత్తరి ప్రకారం ఇప్పుడు రాహు దశ నడుస్తా ఉంది. చంద్రదశ, కుజదశ చెప్పుకోలేనన్ని సమస్యలు అనుభవించినాను సార్. అసలు చెప్పుకోలేను. నేనేనా అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాను అని వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు ఆశ్చర్యం అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడే కొంచెం, అప్పటికంటే ఇప్పుడే కొంచెం పీస్ఫుల్గా ఉన్నాను రాహు దశ. ఇప్పుడు ఎందుకో నాకు తెలియదు. అంటే హెల్త్ ఇష్యూస్ అవి ఉన్నాయి, కానీ అంత ప్రాబ్లమ్ పరిగెత్తి ఫ్యామిలీ కోసం చాలా ఇబ్బంది పడినాను సార్. అవన్నీ ఇప్పుడు తగ్గినాయి సార్. కొంచెం మనశ్శాంతిగా, అప్పటికంటే ఇప్పుడు మనశ్శాంతిగా అనిపిస్తుంది. కారణం నాకు తెలియదు. అంటే మీరు వింశోత్తరి దశని ఇదిగా వాడుకొని, బెంచ్ మార్క్ గా వాడుకొని కుజు దశ బాగులేదు అని అనుకుంటున్నాం కదా. నిజానికి ఆ వింశోత్తరియే నడుస్తుందో లేదో అన్న దానికి గ్యారంటీ లేదు. ఎందుకంటే స్ట్రైట్ వింశోత్తరి తీసుకుంటే రిజల్ట్స్ రావు. నేను ప్రతిసారి చెప్పేది అది. అందుకే వివాహంలోని దశ చేస్తున్నప్పుడు మనం స్ట్రైట్ దశ వాడడం లేదు. వివాహానికి ఏం చేస్తున్నాం, వేరియేషన్ వాడుతున్నాం.
అలాగే ఫలితాలు చెప్పడానికి కూడా స్ట్రైట్ గా తీసుకొని వ్యయంలో ప్లానెట్ ఉంది ఎక్కడి నుంచి మంచి రిజల్ట్ రాదేమో అని అనుకోవడము, కుజుడు అక్కడే ఉన్నాడు కదా వ్యయంలో ఉన్నాడు మంచిది రాలేదు కనీసం రాహు అసలు బాగోదేమో అని అనుకోవడానికి లేదు. అలా రావు రిజల్ట్స్. ఓకే, సో అది అది ఈ కనీసం ఈ నక్షత్రాలైనా అయిపోయిన తర్వాత నేర్పిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా అన్ని చోట్ల పని చేస్తున్నట్టు అనిపించలేదు. ఒక 90-95% పని చేస్తున్నట్టుంది. కొన్ని చోట్ల పని చేయట్లా. అది ఎలాగ పని చేపిస్తే బాగుంటుంది అన్న దాని మీద నేను కూడా కొంత తర్జనభర్జనలో ఉన్నాను. అది క్లారిటీ వచ్చిన తర్వాత నేర్పిస్తాను. నా ఉద్దేశం ఏంటి అంటే వింశోత్తరి మనం చూస్తున్న వింశోత్తరి తప్పు. అందుకనే మనకి దశ ఏమో ఒకలా ఉంటుంది, రిజల్ట్ ఏమో కంప్లీట్ గా ఇంకోలా వస్తూ ఉంటుంది. అది అలా అవ్వడానికి కారణం ఏంటి అంటే మనం వింశోత్తరి స్టార్ట్ చేస్తున్న ఇది తప్పు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనే దాని మీద రీసెర్చ్ అవుతాం. ఇక చూస్తున్నాను ఒకసారి నేను. ఎలా అయితే వివాహ దశ చూడండి, ఆ దశ మార్చగానే ఆటోమేటిక్ గా మనకు అన్ని విడిపోతాయి. దేనికది అంటే ఇప్పుడు ఆధాన తార పెట్టుకున్నాం, ఇప్పుడు వేయంలో ఉన్నాడు కుజుడు చంద్రుడు, ఆధాన తార పెట్టుకున్నాం, లేకపోతే 6వ ఇంటి ఉన్నాడు క్షేమతార పెట్టుకున్నాం. దాన్ని బట్టి వెంటనే పెళ్లి దశ ఎలా ఉందో మనకు వెంటనే తెలిసిపోతుంది, ఎప్పుడు పెళ్లి అవుతుందో చెప్పకపోయినా సరే. దాంతో పాటు పక్కన మరో దశ పెట్టుకొని చూసామంటే మరింత క్లియర్ గా అర్థమైపోతుంది, ఏదో కాలచక్ర దశ లాంటిది. సో అందుకని అది చేసిన తర్వాత నాకు కొంచెం ఇంకా బాగా క్లారిటీ వచ్చాక నేను మీకు చెప్తాను. ఇప్పుడు కూడా వస్తున్నాయి రిజల్ట్స్, కానీ నాకెందుకు పూర్తిగా ఫుల్ ప్రూఫ్ గా కనిపించలేదు. అది రాగానే చెప్తాను. అది మా అమ్మాయి పెళ్లి అయింది అని చెప్పాను కదా సార్. ఆ అబ్బాయిది కూడా పెళ్లి చేస్తే అల్లుడిది కూడా చెప్పాను నేను ఇంతకు ముందే. ఒక 6 months బ్యాక్ ఒక నిశ్చితార్థమై క్యాన్సల్ అయిపోయి అతనికి మళ్ళీ వెంటనే 6 months లో మా అమ్మాయితో పెళ్లి అయింది అతనికి. ఆ అబ్బాయికి 7th లార్డ్ ఇన్ పునర్వసు నక్షత్రం, దీనిలో మిథునంలో తులా లగ్నం ఆ అబ్బాయి. ఓకే, అచ్చా అచ్చా, మీరు అది చెప్పినట్టున్నారు ఎక్స్చేంజ్ ఉంది అని, అదేనా? నేను చాలా సార్లు మీతో చెప్పాను సార్. 7th లో మార్స్, 7th లార్డ్ కి 9th లార్డ్ కి ఎక్స్చేంజ్. ఓకే, అశ్వినికి పునర్వసుకి, బుధుడికి కుజుడికి పరివర్తన. ఓకే ఓకే. ఎవరికైనా కనెక్ట్ అవుతున్నాయా సార్? 7th లార్డ్ పునర్వసులో ఉంటే అంటే సప్తమంలో కాకుండా 7th లార్డ్ పునర్వసులో ఉంటే భార్యాభర్తలు విడిపోయి కలవడం అనేది జరగడానికి ఆస్కారం ఉంటుందా? మనం ఎప్పుడు చెప్పుకునేది ఏం చెప్తాం, 7th లార్డ్ డిస్పోజిటర్ ఉందనుకోండి. ఓకే, ఫస్ట్ చూడవలసింది 7th లార్డ్ డిస్పోజిటర్, అదేం చూపిస్తుందో ఇంపార్టెంట్ కదా. ఒకవేళ 7th లార్డ్ పునర్వసులో ఉన్నాడు, సో భార్య భర్త విడిపోయి కలవడానికి ఉంది. ఆల్రెడీ విడిపోయి ఉంటే కలిసే అవకాశాలు. అదొక్కటి ఐసోలేషన్ లో చెప్పలేం కదమ్మా. అంటే విడిపోయి ఉన్నారా ఆల్రెడీ? లేదు, నాకు తెలిసి ఏదో కొంచెం మ్యారేజ్ అయిన వెంటనే కొంచెం డిస్ప్యూట్స్ వచ్చినాయి, మళ్ళీ మాకు 1 week లోనే కలిసారు. అది 1 week అవ్వచ్చు, టైం ఇండెఫినెట్, టైం బట్టి చేయొద్దు. ఓకే, టైమింగ్ ఎలా ఉంది అన్నది, ఎందుకంటే అందుకే 7th లార్డ్ అయింది కాబట్టి. 7th లార్డ్ కి ఏ రకంగానూ ఉండదు. 7th లార్డ్ డిస్పోజిటర్, 7th కస్ప్ కదా ఇంపార్టెంట్. ఇప్పుడు 7th లార్డ్ కూడా మెర్కురీ అయ్యి 7th లార్డ్ మీకు అందులో ఉన్నాడు, పునర్వసులో ఉన్నాడు. ధనస్సు అయింది లగ్నము, సప్తమాధిపతి బుధుడు, సప్తమం కస్పు కూడా అక్కడే ఉంది అనుకుందాం. ఎక్కడ? పునర్వసులో. సప్తమం కస్పు పునర్వసు, లార్డ్ పునర్వసు, డిస్పోజిటర్ పునర్వసు అవుతాడు సప్తమంలో బుధుడు ఉన్నప్పుడు. అప్పుడు మీకు ఎక్కువ సేపు వస్తుంది ఎడబాటు, ఎందుకంటే పూర్తిగా పునర్వసుకి ఎక్కువ చూపిస్తోంది కనుక. ఇప్పుడు 7th కస్పు వేరే చోట ఉంది, లార్డ్ ఒక్కడు పునర్వసులో ఉన్నాడు కాబట్టి చాలా తక్కువ సేపు వచ్చింది. దాన్ని బట్టే చెప్పచ్చు. ఓకే ఓకే ఓకే, అర్థమైంది.
సో ఫస్ట్ కనెక్షన్స్ లో మీరు చూడవచ్చు తండ్రి బాగా ఉండడం. ఓకే, చక్రవర్తి అవ్వాల్సిన పనే లేదు. లాస్ట్ టైం చెప్పాను కదా, ఇందాక కొద్దిసేపు ముందు చెప్పాను. ఒక్కటి చూసేసి వెంటనే ఏదో ఎంపరర్ అయిపోతాడు అనే ఉద్దేశంలో ఉండకండి. అన్నపనాలు ఇబ్బంది లేకుండా ఉండవచ్చు. ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు ఏంటి అంటే ఇంత పెద్ద క్లాస్ లేదు ఎవరికి. ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ అంటే అప్పర్ మిడిల్ క్లాస్, ఇప్పుడు లోవర్ మిడిల్ క్లాస్ కింద లెక్క. మా టైంలో ఏంటంటే ఆ మాత్రం ఈ మాత్రం ఒక సొంత ఇల్లు ఉన్న వాళ్ళందరూ బాగానే ఉన్నట్టు. ఏమీ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉండేవారు. ఇప్పుడు ఏమీ లేని వాళ్ళు బాగా తక్కువ ఉన్నారు కాబట్టి ఏదో వెంటనే చక్రవర్తుల్లాగా ఆలోచించుకోవద్దు. అన్నపానాలకు లేకుండా, ఇబ్బంది లేకుండా ఉన్న వాళ్ళని కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, ముఖ్యంగా ఏంటి అంటే ఈ పునర్వసు పుట్టిన తర్వాత మాత్రం అమ్మ నాన్నకి బాగా కలిసి రావడం. ఒకవేళ లగ్న డిస్పోజిటరు, లగ్నంలో పునర్వసు ముందుకెళ్ళడము తండ్రి యొక్క జీవితం, అన్లెస్ అదర్వైజ్ ఇంకేవో ప్లానెట్స్ ఉండేది పాడు చేయడం తప్పండి. ఇప్పుడు శని ఉన్నాడు లగ్నంలో, పునర్వసులో, తండ్రికి వెనక్కి వెళ్ళొచ్చు జీవితం. వెనక్కి వెళ్ళొచ్చు అంటే నా ఉద్దేశం బాగా డబ్బు ఉన్నవాడు వెనక్కి వెళ్ళొచ్చు, ఎందుకంటే లగ్న శని. రెండోది పునర్వసు రాముడికి సంబంధించిన నక్షత్రము. రవి దానికి, రాముడికి రవి కదా, సో శని కూర్చొని ఉన్నాడు, రవికి శనికి పడదు. ఇవన్నీ ఆలోచించాలి. రెండోది శని లగ్నంలో ఉన్న శని మరణకారక స్థానంలో ఉంటాడు. భాగ్యంలో అష్టమ భాగ్యాలకి అధిపతి అయి ఉండి లగ్నంలో శని ఉన్నాడు. మెర్కరీ జెమినీ కదా, జెమినీలో 8th 9th లార్డ్ అయి ఉండి సాటర్న్ ఫస్ట్ హౌస్ లో ఉన్నాడు. సో తండ్రి వెనక్కి వెళ్ళచ్చు, తండ్రికి ఇబ్బంది జరగచ్చు, తండ్రికి ఆర్థిక ఇబ్బందులు కొత్తగా రావచ్చు. ఓకే, లేదా తండ్రికి ఈ అమ్మాయి పెళ్లి టైంకి ఆర్థిక ఇబ్బందులు పెరగచ్చు, ఎందుకంటే 9th లార్డ్ మళ్ళా పెళ్లి కాబట్టి. అమ్మాయి జాతకం అయితే చెప్తున్నా. బాగా డబ్బున్న తండ్రి కూడా ఈ అమ్మాయి పెళ్లి చేసే టైంకి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండవచ్చు, శని కాబట్టి. ప్లానెట్స్ కూడా యూజ్ చేయవలసి ఉంటుంది. కొద్దిగా నేర్చుకోండి. కొన్ని కనెక్ట్ కావు ఇప్పుడు, ఎందుకంటే మీరు ఉత్త ప్లానెట్స్, ఎందుకంటే ఏ ప్లానెట్ వేసుకున్నా ఒకలాగే చూస్తున్నారు కాబట్టి కొన్ని రిజల్ట్స్ కనెక్ట్ కాకపోవచ్చు. ఎప్పుడైతే మీరు ఒక్కొక్క ప్లానెట్ గురించి తెలుసుకుని అది ఒకటో ఇంట్లో ఉన్నప్పుడు, రెండో ఇంట్లో ఉన్నప్పుడు, మూడో ఇంట్లో ఉన్నప్పుడు అన్నది తెలుసుకున్నారో అప్పుడు ఆ నక్షత్రాన్ని, గ్రహాన్ని కలిపి చూస్తారు. చూసినప్పుడు పిక్చర్ ఇంకొంచెం చాలా క్లారిటీ వస్తుంది. అచ్చా ఇదన్నమాట జరిగింది అని. ఇది జరిగి ఉండాలి, కానీ ఇలా జరగడానికి కారణం ఏంటి అంటే పునర్వసులో శని ఉంది, రాముడి నక్షత్రము, అక్కడ శని ఉంది. సో రవి ఇంట్లో శని ఇబ్బంది పెడతాడు. ఓకే, అలా వాడుకోవాలి నక్షత్రాలు. ఓకే, మదర్ ఇస్ డూయింగ్ వెల్. యూజువల్ గా ఏం చూస్తారు అంటే తండ్రి ముందుకెళ్తాడు. ఈ జాతకుడు లేక జాతకురాలు పుట్టినప్పుడు తండ్రి ప్రోగ్రెస్ అవుతాడు, డబ్బు బాగా సంపాదిస్తాడు. తర్వాత ఒకటి కూడా ఉంది ఏంటి అంటే ఏదైనా విషయం బయటపడడం కొద్ది రోజుల తర్వాత, ఇలాంటిది జరిగిందా మాకు తెలియలేదే అని బయటపడుతూ ఉంటాయి. కుటుంబాల్లో కూడా బయటపడతాయి ఇలాంటివి. ఇదేంటి ఇలాంటి పాస్ట్ ఉందా వీడికి అని చెప్పి, వీడి గతం ఇంత దారుణంగా ఉందా అని ఒక్కొక్కసారి బయటపడవచ్చు. 10 ఏళ్ళు కాపురం చేసేకో, 15 ఏళ్ళు కాపురం చేసేకో అలాంటివి కూడా కనిపించవచ్చు. ముఖ్యంగా అలాంటివి కనిపించాలి అంటే ఆ రకంగా ఎఫ్లిక్షన్స్ ఉండాలి కదా, అది కూడా వాడవలసి ఉంటుంది. ఎఫ్లిక్షన్స్ ఎలా వాడతాము? 8th హౌస్ కనెక్షన్ ఉందనుకోండి, అపవాదు రావాలి అంటే 8వ ఇంటి కనెక్షన్ ఉండాలి కదా. 10వ ఇంటి కనెక్షన్ ఉంది, నీకు పరువు మర్యాద పెరుగుతాయి, తగ్గవు. అది జనరల్ గా పునర్వసులో నుంచి పరువు మర్యాద పోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే రాముడు లాంటి వాడు అపవాదు మోయవలసి వచ్చింది, లేదా సీతాదేవి లాంటి మహాసాధ్వి అపవాదు మోయవలసి వచ్చింది. ఓకే, అదొక్కటి నెగటివిటీ ఉంది దీంట్లో. మిగిలినంతా కూడా పడిపోతూ ఉండడం, లేస్తూ ఉండడం, పడిపోతూ ఉండడం, లేస్తూ ఉండడం మాత్రం బాగా కనబడుతుంది. పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఉండడం, అది కూడా బాగా కనిపిస్తుంది. ఇవి చాలా జెనరిక్ గా ఉంటాయి, నేను ప్రతిసారి చెప్పేది అదే. ఈ ఒకటో ఇల్లు, రెండో ఇంటి కనెక్షన్స్ లోని చాలా జనరిక్ గా ఉంటాయి. బాగా మాట్లాడగలగడము అని రాశాను. కుటుంబం మంచి గౌరవప్రదమైన కుటుంబం కూడా కావచ్చు రెండో ఇంటి కనెక్షన్ తో. ఎందుకంటే దశరథ మహారాజు చాలా పేరు మోసిన వ్యక్తి అప్పటికే. ఎందుకంటే రఘువంశంలో ఇంతకు ముందు వచ్చిన వాళ్ళందరి గురించి చాగంటి వారు చాలా సార్లు చెప్పుకుంటారు. రాముడు ఎంతటి వాడో వాళ్ళ పూర్వీకులు కూడా ఇంచుమించుగా అంతటి మహానుభావులు. కానీ రాముడు వచ్చిన తర్వాత వాళ్ళ పూర్వీకుల గురించి అందరూ మర్చిపోయారు. దశరథుడు దాకే మనకి వినబడుతూ ఉంటాయి రాముడు తండ్రి కాబట్టి. అంతకు ముందు వచ్చిన వాళ్ళు కూడా హేమాహేమీలు అయి ఉన్నారు.
ఓకే, కనుక కుటుంబం బాగా పేరుగల కుటుంబం కూడా కావచ్చు. అందరినీ సమానంగా చూడడం, రాముడు అందరినీ సమానంగా చూశాడు కుటుంబంలో. తనకి ఇలా రాముడైనా, లక్ష్మణుడైనా, శత్రుఘ్నుడైనా, భరతుడైనా ఎవరైనా ఒక్కటే. సో ఈ తృతీయంలో మనకి ఇంకొకటి కూడా ఏం కనిపిస్తుంది అంటే బ్రదర్స్ నుంచి ప్రాబ్లం రావడం. ఎలాగైతే ఇప్పుడు భరతుడు అనేవాడే లేడనుకోండి, కైకేయి వచ్చి భరతుడిని రాజ్యాభిషిక్తుడిని చెయ్యి అని చెప్పడానికి అవకాశం లేదు దశరథుడు. కైకేయికి ఒక కొడుకు ఉండడం చేతను, ఆవిడగా దుర్బుద్ధి పుట్టడం చేతను వచ్చింది. రెండోది ఇంకోటి కూడా మీరు చూస్తే, రాముడికి అందరికంటే ఎక్కువ ఇబ్బంది పెట్టింది తన కింద పనిచేసి ఒక ఏమంటారు పరిచారిక, అదే మంధర ఆవిడ పేరు. ఆ మంధర వచ్చి ఈవిడ బుర్రపాటు చేసింది కైకేయిది. ఆ కైకేయి వచ్చి దశరథుడి బుర్రపాటు చేసింది. వెళ్ళక తప్పదు రాముడు అడవులకి. కనుక తన వారే తనకి ఏదైనా ఇబ్బంది తేవడం. ఇది మీరు పరిస్థితిని బట్టి మీరు కనెక్ట్ చేసుకొని చూసుకోవలసి ఉంటుంది. అన్ని ఇక్కడ రాయడం కుదరదు. రెండోది ప్రతిసారి మారిపోతూ ఉంటుంది కదా, ఏదో ఒకదాన్ని దృష్టిలో పెట్టుకుని రాయవచ్చును, కానీ ప్రతి జాతకాన్ని దృష్టిలో పెట్టుకుని రాయలేం. రెండో గొప్ప విషయం ఏంటి అంటే, మీరు ఏ జాతకం తీసుకుని ఎదురుగుండా పెట్టుకుని చూసుకున్నా అందులో పునర్వసు ఉంటుంది. పునర్వసు లేని జాతకం అంటూ ఏమి ఉండదు. ఎక్కడో దగ్గర పునర్వసు ఉంటుంది. 6వ ఇంట్లో ఉండొచ్చు, 7వ ఇంట్లో ఉండొచ్చు, 8వ ఇంట్లో ఉండొచ్చు, 9వ ఇంట్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. పునర్వసు అయితే ఉండి తీరుతుంది. ఎక్కడుందో అక్కడి నుంచి ఫలితం వస్తుంది. అది ఈ నక్షత్రాలు గొప్ప విషయం, గొప్పతనం. కస్పు అక్కడ పడ్డం లేదు అని అనుకోకండి. కస్పు పడకపోయినా సరే అక్కడి నుంచి ఫలితము రావచ్చును. కస్పు లేదని ఇగ్నోర్ చేయకండి. ఓకే, తక్కువ ఫలితం వస్తుంది, కాకపోతే ఫలితం వస్తుంది అక్కడి నుంచి కూడా. పునర్వసులో బాగా ఉపయోగపడేది ఏంటి అంటే చతుర్థము. పునర్వసులో తల్లి జీవితాన్ని చేయగలదు, తన జీవితాన్ని నాశనం చేయగలదు రాముడిలాగా. ఎందుకంటే అదితి కూడా తల్లినే చూపిస్తుంది. ఎందుకంటే మనం ఈ నక్షత్రానికి అన్నిటికీ మూల దీనిగా దేవతగా ఎవరిని తీసుకుంటున్నాం? అదితిని తీసుకుంటున్నాం. రాముని జీవిత చరిత్రలో కూడా మీకు కైకేయి అన్నిటికంట ఇంపార్టెంట్ రోల్ మీకు కనిపిస్తుంది కైకేయిది. కనుక చతుర్థ సంబంధంలో ఉన్నప్పుడు మాత్రము తల్లి యొక్క ప్రవర్తన బట్టి ఇతని జీవితము ఉంటుంది. ఓకే, 5th హౌస్ అబార్షన్స్ జరగడము, తర్వాత పిల్లలు పుట్టడం, వరుసగా 2-3 అబార్షన్స్ జరగడం, లేకపోతే పిల్లలు పుట్టి కొద్ది రోజులు బతికి ఒక వారం 10 రోజులు, కొంతమందికి 6 నెలలు, కొంతమందికి 6 ఏళ్ళు కూడా పుట్టి పెరిగి తర్వాత చనిపోయి మళ్ళా పుట్టడం, అటువంటిది కూడా మీకు కనిపించవచ్చు. పోవడము మళ్ళా కలగడం. ఓకే, లేదా పిల్లలు ఇతన్ని ఎదిరించడం, జాతకుణ్ణి ఎదిరించడం, కొద్ది రోజులు కలవకుండా వేరే చోట ఉండడం, అలాంటివి కూడా కనిపించవచ్చు. అలా కనిపించాలి అంటే, ఎదిరించాలంటే ఏం కావాలి? 6వ ఇంటి సంబంధం కావాలి. సో 6వ ఇంటి పునర్వసు అయి ఉంది, దానికి తగ్గట్టుగా మీకు కనబడుతున్నాయి ప్రపోజిషన్ అంతా. 6th హౌస్ లో పునర్వసు ఉంది, ఎదిరించడానికి ఇంకేవైనా సంబంధాలు కనబడుతున్నాయి. 6th లార్డ్, 6th హౌస్, ఆ కనెక్షన్స్ లో పునర్వసు ఉన్నప్పుడు కూడా ఒకటే తండ్రిని ఎదిరించి ఇతను బయటకు వచ్చేయచ్చు, లేదా పిల్లలు ఇతన్ని ఎదిరించి వెళ్ళిపోవచ్చు, లేదా 2 జరగచ్చు. ఓకే, ఉత్త కసుకున్నా కూడా ఒక్కొక్కసారి జరుగుతుంది. ముఖ్యంగా నేను చూసిన దాంట్లో క్యాప్రికాన్ లగ్నము, మకర లగ్నము, 6వ ఇంట్లో పునర్వసు కస్పులో ఉంది. ఓకే, పునర్వసు 6వ ఇంటి కస్పులో ఉంది, లగ్న శని. ఓకే, లగ్నంలో క్యాప్రికాన్ లో శని, 6వ ఇంటి కస్పులో పునర్వసు ఉంది. ఇంకా ఏ ప్లానెట్ చూస్తున్నట్టు నాకు గుర్తులేదు. కుజుడు స్వాతిలో ఉన్నాడు, చంద్రుడు శతభిషంలో ఉన్నాడు. ఏ ప్లానెట్ చోట్ల. ఓకే, ఓవరాల్ గా ఏ ప్లానెట్ కూడా మీకు పునర్వసును చూస్తున్నట్టుగా లేదు. ఇతను తండ్రితో విభేదించి బయటకు వచ్చేసాడు జీవితంలో. కొడుకు కూడా విభేదించి బయటకు వచ్చేసిన పరిస్థితి వచ్చింది. ఓకే, ఈ 2 కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా అంటే మంచి ఉదాహరణ కాదు కనుక నేను ఇప్పుడు దాకా చూపించలేదు. మరి ఏదైనా మాట్లాడుతూ చూస్తున్నప్పుడు చూద్దాం. ఓకే, సో జస్ట్ 6th కనెక్షన్ తో విభేదం వచ్చింది. కారణం ఏంటంటే లగ్నంలో ఉన్న శని. ఓకే, అది ఇన్ఫ్లుయెన్షియల్ గా ఉంటుంది. లగ్నంలో శ్రవణ నక్షత్రం ఉన్నది, అక్కడ శని ఉన్నాడు. సో అదితి యొక్క కొడుకు విష్ణు అయ్యాడు.
అలా కూడా మీకు కనబడుతుంది. అక్కడి నుంచి అదితి కనెక్ట్ అయినట్టు. సెవెంత్ హౌస్ కనెక్షన్స్ లోని భార్య, ఇద్దరు భార్యలు, ఓకే, ఒక భార్య వెళ్ళిపోవడం, మరో భార్యను చేసుకోవడం, ఓకే, ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది సెవెంత్ హౌస్ కనెక్షన్. లేదా భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయి కొద్ది రోజులు విడిగా ఉంటే మళ్ళా తిరిగి కలవడం, ఈ రెండు జరగవచ్చు. లేదా కొద్ది రోజులు భార్యను విడిచిపెట్టి విదేశం వెళ్ళి ఉద్యోగం చేసి సఖ్యత ఉంది, ఇద్దరికి ఏం ఇబ్బంది లేదు, ఉద్యోగం వల్ల ఇద్దరు వేరు వేరు ఊళ్ళల్లో ఉంటున్నారు, ఇది కూడా జరగవచ్చు. ఓకే, వెంటనే ఏదో డివోర్సే వస్తుందనే ఉద్దేశంలో ఉండకండి, కొంచెం ఓపెన్ గా పెట్టుకోండి బ్రెయిన్. ఓకే, ఏం క్లాస్ లో చెప్తున్నారో అది ఒక్కటే వాడడం కాదు, రెండు వైపుల నుంచి ఆలోచించండి. ఏదో రకంగా వియోగం ఎలా వస్తుంది, వేరే దేశాల్లో ఉండడం వల్ల వస్తుంది, ఈ రోజుల్లో చాలా కామన్ అది కదా, కనుక అది కూడా చూడండి. ఆల్ రైట్. ఎయిత్ హౌస్ కనెక్షన్స్, అదే ఏదైనా చెడ్డ అపవాదు రావడం, ఓకే, భార్యతో వియోగం రావడం, ఎందుకంటే సెవెంత్ హౌస్ నుంచి సెకండ్ హౌస్ అవుతుంది. తర్వాత ఎయిత్ హౌస్, అదే ఫోర్త్ హౌస్ నుంచి కూడా ట్రైన్స్ లో ఉంటుంది ఈ హౌస్, కనుక ఫోర్త్ హౌస్ నుంచి కోణాల్లో ఉంది కనుక ఇది కూడా ఇంపార్టెంట్ ఇంటి కింద మీరు అర్థం చేసుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంట్ హౌస్ అవుతుంది ఎయిత్ హౌస్ లో పడ్డప్పుడు. అక్కడి నుంచి మీకు ఇన్హెరిటెన్స్ కూడా రావచ్చు. ఓకే, డోంట్ ఇగ్నోర్ దట్, అది వదిలి పట్టుకోండి, ఇన్హెరిటెన్స్ కూడా రావచ్చు. నైన్త్ హౌస్ కనెక్షన్ లో జనరల్ గా ఒబీడియంట్ గా ఉంటారు బాసెస్ కి. ఉద్యోగంలో ఎవరికైతే ఉద్యోగం చేస్తున్నారో బాస్ కి చాలా ఒబీడియంట్ గా ఉంటాడు, బాస్ చాలా నేర్పిస్తాడు ఇతనికి. ఓకే, అలాంటి ఇష్యూస్ ఏం లేవు బాస్ తో, ఎక్సలెంట్ గా ఫేమ్ అన్ని ఉన్నాయి. కాకపోతే మధ్య మధ్యలో అవి పోగొట్టుకుంటూ ఉండడం, మళ్ళా దొరుకుతూ ఉండడం. ఇక్కడ కూడా తండ్రితో, ఇప్పుడు రాముడు కూడా చూడండి, తండ్రి దగ్గర నుంచి విడిపోవలసి వచ్చింది, తండ్రి ఆ బాధతో మరణించవలసి వచ్చింది. దాని తర్వాత గురువుల దగ్గర నుంచి కూడా చాలా రోజులు దూరం అయ్యాడు, తర్వాత మళ్ళీ కలిశాడు. లేదా మల్టిపుల్ గురువుల్ని తీసుకున్నాడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, గౌతముడు, ఇలాగ అందరి దగ్గర, ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గర ఏం నేర్చుకోవాలో అది తీసుకుని రాముడు ముందుకెళ్ళాడు. అది కూడా కనబడుతుంది మీకు, మల్టిప్లిసిటీ కూడా టోటల్ గా మీకు ఆ జెమిని అంతా కూడా మల్టిప్లిసిటీయే. అంటే చాలా రకాలుగా, చాలా ఫ్యాసెట్స్ లోని ఒకటే విషయం కనిపిస్తూ ఉండడం, ఆ మల్టిప్లిసిటీ మీకు కనిపించవచ్చు. 11వ ఇల్లు స్నేహితుల వల్ల, స్నేహితుల్ని పోగొట్టుకోవడము, స్నేహితుల్ని మళ్ళా తిరిగి పొందడము ఉండొచ్చు. జీతం పోగొట్టుకోవడం, మళ్ళా జీతం పోగొట్టుకోవడం అంటే నా ఉద్దేశం కొద్ది రోజులు ఉద్యోగం లేకుండా ఘోరించడం, ఆ తర్వాత మళ్ళా ఉద్యోగం, జీతంతో సహా ఉద్యోగం దొరకడం, పైకి వెళ్ళడం. ఓకే, 12వ ఇల్లు కూడా మీకు, ఎందుకంటే చతుర్థాత్తు ఉంటుంది కాబట్టి, 12వ ఇల్లు చతుర్థాత్తు ట్రైన్స్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి, పెద్ద రిజల్ట్స్ వస్తాయి. ఓకే, తల్లి చాలా ఇన్ఫ్లుయెన్షియల్ గా ఉండవచ్చు 12వ ఇల్లు కనెక్ట్ అయినప్పుడు. ఇది ఇంచుమించుగా మీకు పుష్యమి నక్షత్రం. పుష్యమి అంటున్నాను, పునర్వసు నక్షత్రం. ఎవరి దగ్గర ఏమైనా క్వశ్చన్, ఎగ్జాంపుల్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే నేనే ఇవ్వాలా? ఫిఫ్త్ లార్డ్ అందులో ఉంటాయి. పూర్తిగా చెప్పాలి, సగం చెప్పు ఊరుకుంటే ఎవరికి వినిపించదు. ఫిఫ్త్ లార్డ్ ఆ నక్షత్రంలో ఉంటే ఎలా తీసుకో. అర్థం కాలేదు బాబు. ఫిఫ్త్ లార్డ్ ఈ నక్షత్రంలో ఉంటే దాన్ని ఎలా తీసుకోవచ్చు అన్నట్టు. అదే కదా చెప్పాను, ఫిఫ్త్ హౌస్ దేనికి ఉపయోగపడతాయి.
పిల్లలు, చదువు. ఒక డిగ్రీ జాయిన్ అయ్యాడు, నాకు నచ్చలేదని చెప్పి వెనక్కి వచ్చాడు, మళ్ళీ వేరే డిగ్రీ జాయిన్ అయ్యాడు. ఇది కూడా పనికొస్తుంది 5th లార్డ్కి. అంటే 5th లార్డ్ డిగ్రీ ఇస్తాడు. ఏదో బీబీఏ జాయిన్ అయ్యాడు, నచ్చలేదు, వెనక్కి వచ్చాడు, బీకామ్ జాయిన్ అవుతాడు నెక్స్ట్ ఇయర్. ఇది కూడా పనికొస్తుంది 5th లార్డ్. లేదా షేర్స్ మార్కెట్ లో చాలా డబ్బు నష్టపోయాడు, మళ్ళా తిరిగి అదే షేర్స్ మార్కెట్ లో తిరిగి మళ్ళా గెలిచాడు. స్పెక్యులేషన్ 5th హౌస్. పిల్లలతో విభేదించాడు, కొద్ది రోజులు పిల్లలు విడిపోయి వేరే చోట ఉన్నారు, మళ్ళా ఆ పిల్లలు తిరిగి వచ్చి కలిశారు. ఓకే, 5th హౌస్. తాతగారితోని విభేదించాడు, ఎందుకంటే 9వ ఇంటి నుంచి 9వ ఇల్లు. తాతగారితో కొద్ది రోజులు కలవలేదు, మళ్ళా తాతగారిని వెళ్ళి కలిశాడు. 5th హౌస్. ఏదైనా అవచ్చు. ఇప్పుడు మల్టిప్లిసిటీ చెప్పారు కదా, పంచమాధిపతి అంటే మేషం నుంచి పంచమాధిపతి పునర్వసులో ఉంటే అది రకరకాల డిగ్రీలు రావడానికి అవకాశం ఉంటుందా? ఒకటే రకమైన చదువు కాకుండా అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఒక రంగం కాకుండా వేరే రంగంలోకి మారచ్చు. అది కూడా చెప్పాను కదా, ఆ మాట చెప్పాను. రంగం పూర్తిగా మారిపోవడం. కొద్ది రోజులు ఆటోమొబైల్లో పనిచేసాడు, కొద్ది రోజులు పోయిన తర్వాత పేపర్ లో పనిచేస్తున్నాడు అతను. ఓకే, ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది మీరు మాట్లాడగానే. కొద్ది రోజులు ఆటోమోటివ్ లోని మెకానిక్ లాగా పనిచేసాడు, లేకపోతే ఆటోమొబైల్ కి సేల్స్ చేసేవాడు. అది వదిలిపెట్టి పేపర్ లో ఉద్యోగం చేస్తున్నాడు. 2 3వ ఇంటి నుంచి వస్తాయి. 3వ ఇంట్లో ఆటోమొబైల్స్ ఉంటాయి, 3వ ఇంట్లోని న్యూస్ పేపర్ కూడా ఉంటుంది. ఓకే, ఓకే, నేనే ఇస్తాను ఎగ్జాంపుల్. మొదటి వారం చూసాం కదా పివి నరసింహారావు గారిది. ఇలా చూడండి, లగ్న కస్పు హస్తలో ఉంది, లగ్నాధిపతి మెర్కరీ పునర్వసులో ఉన్నాడు. ఓకే, లగ్నాధిపతి పునర్వసులో ఉన్నాడు, రెట్రోగ్రేడ్. అతనితో పాటు 12th లార్డ్, 8th లార్డ్, 3rd లార్డ్. వీటన్నిటి గురించి మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఆరుద్రలోని గ్రహాలు ఉండడం చేతను అతను చాలా పైకి వెళ్ళాడు. 10వ ఇంట్లోని ఉండడం చేతను అతను చాలా భాషలు మాట్లాడగలిగాడు, ఆ భాషలను ఉపయోగించి ఉద్యోగాలు పొందగలిగాడు, జీవితంలో పైకి వెళ్ళగలిగాడు. ఇవన్నీ చూసాం. హస్తవలన ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం. హస్తవలన తన ఇంట్లోని సొంత తల్లిదండ్రుల దగ్గర కాక వేరే తల్లిదండ్రుల దగ్గర పెరగవలసి వచ్చింది. అది హస్తవలన. ఇప్పుడు పునర్వసు వలన 2 ఫలితాలు వచ్చాయి. ఒకటి, కొద్ది రోజులు అతను పవర్ లో లేడు, ఆ తర్వాత మళ్ళీ పవర్ లోకి వచ్చాడు. ఓకే, ఆంధ్రప్రదేశ్ లోని కూడా అతను చీఫ్ మినిస్టర్ గా కొద్ది కాలం పనిచేశాడు. కొద్ది రోజులు పవర్ లేదు, అతనికి ఇంపార్టెన్స్ లేదు, అతన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత చాలా పెద్ద మనిషిగా మళ్ళా ఎదిగాడు. ఓకే, అది కూడా కనిపిస్తుంది. అష్టమ వ్యయాలు మీకు కలిసి ఉన్నాయి కనుక అతని మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. అంటే అది నిజమో కాదో ఆ చర్చలోకి మనం వెళ్ళొద్దు, అనవసరం, మనకు అది మంచిది కూడా కాదు. అలా పెద్దవాళ్ళందరినీ మనం చెడ్డవాళ్ళుగా దూషించుకుంటూ పోతే ఏం ఉపయోగం లేదు. అయినా ఎవరిని ఎందుకు దూషించడం, మనకు నిజం ఏమిటో అబద్ధం ఏంటో మనకు తెలియదు. మొత్తానికి అపవాదులు అయితే అతని మీద చాలా వచ్చాయి, చాలా ఎలిగేషన్స్ వచ్చాయి ఆయన మీద. ఇతను డబ్బులు తినేశాడని, లేకపోతే ఏవో స్కాములు చేశాడని, ఇదని అవని రకరకాల వాదనలు వినిపించాయి. దానివల్ల అతను చాలా బాధపడ్డాడు. ఆ విషయం మీకు జరగడానికి కారణం చూడండి, అష్టమం ఎవరు? అష్టమం కుజుడు, అష్టమాధిపతి కుజుడు బుధుడితో కలిసి ఉన్నాడు, లగ్నాధిపతి. అందుకు కూడా చెడ్డ పేరు రావడానికి అవకాశం వచ్చింది. 12వ ఇంటి వాడు కూడా మీకు చెడ్డ పేరుని తీసుకురాగలుగుతాడు, ఎందుకంటే 1వ ఇంటి నుంచి 12వ ఇంట్లో ఉంది కాబట్టి. 1వ ఇల్లు పేరుని తెస్తుంది, 12వ ఇల్లు పేరు పోగొడుతుంది. 10వ ఇల్లు పేరు తెస్తుంది, 8వ ఇల్లు పేరు పోగొడుతుంది. ఓకే, కనుక ఆ 2 గ్రహాలు మీకు ఇక్కడ ఉన్నాయి. పునర్వసులోని
రెట్రోగ్రెషన్ లో ఉన్న మెర్కరీ, వక్రించిన మెర్కరీ ఉండడం చేతను పదవి పోగొట్టుకోవడము, బాధపడడము, దాని తర్వాత మళ్ళా లేచి నిలబడి మళ్ళా జీవితంలో ముందుకెళ్ళడము, ఇది చాలా సార్లు పివి నరసింహారావు గారి జీవితంలో మీకు చాలా మాటలు జరిగాయి. ఆయన కూడా ఎన్నో రకరకాల పనులు చేశాడు. ఆయన కొద్ది రోజులు పత్రికా సంపాదకీయం చేశాడు, కొద్ది రోజులు ఇంకేదో చేశాడు, తర్వాత ఇంకేంటో అంటే రాజకీయంలోనే ఉన్నాడు ఆ తర్వాత నుంచి. కానీ మీకు రకరకాల పొజిషన్స్ లో ఆయన కనిపిస్తాడు. ఓకే, సో కొద్ది రోజులు ఏంటి ఫినాన్స్ చేసినట్టున్నాడు, కొద్ది రోజులు ఫారెన్ అఫైర్స్ చేసాడు, రకరకాలు చేసాడు. అన్నిట్లోని కింద పడ్డము మళ్ళా పైకి రావడము, కింద పడ్డము పైకి రావడము. కొన్ని ఈవెంట్స్ మీకు రికార్డ్ అయి ఉండకపోవచ్చు, కానీ అతని జీవితం తీసుకుంటే ఎన్నోసార్లు కింద పడ్డము పైకి రావడం మీకు కనిపిస్తుంది. కనుక పెద్ద పెద్ద వాళ్ళకి ఇలాంటివి ఉండవు అనుకోకండి, అందరికీ ఉంటుంది పునర్వసు యాక్టివ్ గా. రెండోది, పునర్వసు ఉండడం చేతను ఎన్నిసార్లు కింద పడ్డా ఇంకా పైకి లేవగలిగాడు ఆయన. ఓకే, ఎవరికైనా కామెంట్ ఉందా? క్వశ్చన్, కామెంట్? ఓకే, రోజుకి ఇక్కడితో ఆపుదాం. ఇంకెవరికి ఏం క్వశ్చన్స్, కామెంట్స్ ఏం లేవు అంటే ఇక్కడికి చాలు ఈ రోజుకి. నేను యాక్చువల్గా ఏమనుకుంటున్నా అంటే ఎగ్జాంపుల్స్ తీసుకొని రోజుకి ఎవ్రీడే హాఫ్ అవర్ ఒక ఎగ్జాంపుల్ చేసి పెడదాం అనుకుంటున్నాను యూట్యూబ్ లో. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము అని తెలియదు, కానీ 3 వంతులు ఈ మంత్ ఎండ్కో లేకపోతే మే ఫస్ట్ వీక్కో తీసుకుని ఎవ్రీడే ఒక హాఫ్ అవర్, అరగంట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఆ కాల్లో జాయిన్ అవుదాం అని అనుకుంటున్నారు అంటే పెట్టండి. నేనేమందాం అనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపు చూస్తాం అనుకుంటున్నా, ఇవాళ సాయంత్రం చెప్తా పలానా వ్యక్తిది జాతకం చూద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర ఉన్న డీటెయిల్స్ ఇవి, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్. మీరు ఈవెంట్స్ కావాలనుకోండి, సెలబ్రిటీ అయి ఉంటాడు, ఇప్పుడు ఏదో జవహర్లాల్ నెహ్రూ జాతకం చూద్దాం అనుకున్నాం, వికీపీడియాకి వెళ్తారు, అతని లైఫ్ లో జరిగిన ఈవెంట్స్ ఏమున్నాయో దొరుకుతాయి మీకు, లేదా నెట్ లో ఎక్కడ సెర్చ్ చేసినా దొరుకుతాయి జీవితంలో ఉన్న ఈవెంట్స్. అవి తీసుకోండి, ఎలా కనెక్ట్ అయ్యాయో చూసుకోండి. ఇప్పుడు ఆ క్లాసెస్ ఎవరికి అర్థం అవుతాయంటే ఆల్రెడీ నక్షత్రాలన్నీ కొద్దో గొప్ప తెలుసున్న వాళ్ళకి, కొద్దో గొప్ప D9 మీద D10 మీద అవగాహన ఉన్న వాళ్ళకి. కనుక లేదు వస్తాము వింటాము అనుకున్న వాళ్ళు చేయండి. ఎవ్రీడే పెడతా ఒక హాఫ్ అన్ అవర్, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వినండి వచ్చి. మీరు కూడా మీ సలహా ఇవ్వండి. వినడం ఒకటే, అంతసేపు విని పడుకుంటే కుదరదు. సో ఎవరైతే వచ్చారో వాళ్ళు మాట్లాడి ఈ కారణానికి ఇది జరిగి ఉండవచ్చు అనే ఉద్దేశంలో, అందుకే 24 hours ఇస్తున్నాను. 24 hours లో రోజుకి ఒకటి చేయడానికి ప్రయత్నం చేద్దాం, లేదా 2 రోజులకు ఒకటి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓ రోజు ప్రిపరేటరీగా పనికొస్తుంది, ఇంకో రోజు చేయడానికి పనికొస్తుంది. ఆ రకంగా చూద్దాం. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇలాగే ఇప్పుడు ఎలా అయితే కాల్కి ఇన్విటేషన్ పెట్టానో అలాగే గ్రూప్ లో పెడతాను, కావాలనుకున్న వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఓకే సార్, జాయిన్ అవుతాం. ఆల్రైట్, ప్రిపేర్ అయ్యి వచ్చి స్టేట్మెంట్ చెప్పాలి దేనికోసం ఇది జరిగింది అంటే. మీరు ఏదైనా ఈవెంట్ పిక్ చేసుకోండి, పిక్ చేసుకుని ఈ కారణాలకి ఈ ఈవెంట్ జరిగింది అని అనుకుంటున్నాను అన్నది చెప్పాలి. అలా ఏమైనా చెప్తే మనకి డిబేట్ క్రియేట్ అవుతుంది, ఆ డిబేట్ లో నుంచే ఐడియా వస్తుంది ఎవరికైనా. ఎందుకంటే ఇలా పొడిగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే
డిబేట్ ఏం ఉండదు. ఏదో హరికథ విన్నట్టు ఉంటుంది. ఎంతసేపు ఏదో రామకథ మాట్లాడుకుందాం అనుకుంటున్నాం, పురాణ కాలక్షేపం చేసినట్టు ఉంటుంది. అలా ఉంటే చాలా కష్టం, గుర్తుండవు, వెళ్ళిపోతాయి ఇవన్నీ, రెక్కలు గట్టుగా ఎగిరిపోతూ ఉంటాయి, గుర్తుండవు. అంత సులువేం కాదు గుర్తు పెట్టుకోవడం. రెండోది, నక్షత్ర కాన్సెప్ట్స్ ఎంత పెద్దవంటే అంత పెద్దవి. ఒకటే దీనిలో నుంచి మంచి వస్తుంది, చెడు వస్తుంది. ఇప్పుడు పునర్వసు ఉంది, పివి నరసింహారావు గారి జాతకం తీసుకున్నాము, అందులో నుంచి ఎంత మంచి జరిగిందో ఆయనకి అపవాదులు కూడా అందులో నుంచే వచ్చాయి. ఓకే, కనుక గుర్తుండడం కొంచెం కష్టం అవుతుంది. ప్రాక్టీస్ చేయకుండా ఊరికే పెట్టుకొని కూర్చుంటే హరికథలాగా ఉంటుంది. హరికథలు చేయకండి, విని ప్రయత్నం చేసి ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నం చేయండి. చెప్పకుండా ఉండడానికి అయితే ఎవరో ఏదో అనేసుకుంటారని అలా ఉండకండి, తప్పవుతుంది. తర్వాత ఏం నేర్చుకున్నట్టు అవ్వదు. ఓకే, సరే. ఎవరికైనా క్వశ్చన్స్ కామెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, సరేనండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.